నమస్తే కేసీసీ న్యూస్ కు స్వాగతం. నేను విజయ. ముందుగా హెడ్లైన్స్. కాకినాడ పోర్టును జాతీయ రహదారి 216తో అనుసంధానం. 4 వరుసల గ్రీన్ఫీల్డ్ హైవే రహదారి నిర్మాణానికి కసరత్తు. కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ స్పష్టం. పెన్షనర్ల సమస్యలను పరిష్కరించాలి. ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ జిల్లా శాఖ అధ్యక్షులు కె రమణమూర్తి డిమాండ్. సీనియర్ సిటిజన్స్ సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. అసెంబ్లీలో ప్రస్తావించిన రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ. రోడ్ల ఆక్రమణలను సహించేది లేదు. కార్పొరేషన్ కమిషనర్ సత్యనారాయణ వెల్లడి. ఇక వివరాల్లోకి వెళ్తే, కాకినాడ పోర్టు దక్షిణ ద్వారం నుంచి ఉప్పలంక వద్ద ఉన్న జాతీయ రహదారి వరకు సుమారు 5 కిలోమీటర్ల మేర ఈ కొత్త రహదారి నిర్మించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. కాకినాడ పోర్టు దక్షిణ ప్రాంతం నుండి జాతీయ రహదారి సంఖ్య 216 వరకు 4 వరుసల గ్రీన్ఫీల్డ్ రహదారిని నిర్మించేందుకు బుధవారం కాకినాడ కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ అధ్యక్షతన భాగస్వామ్య శాఖ అధికారులతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జాతీయ రహదారుల సంస్థ అధికారి బి కృష్ణమూర్తి కాకినాడ పోర్టు దక్షిణ ప్రాంతం నుండి జాతీయ రహదారి 216 వరకు 4 వరుసల గ్రీన్ఫీల్డ్ రహదారిని నిర్మించే ప్రాజెక్టుకు సంబంధించి గత జులై నెలలో గౌరవ ప్రజాప్రతినిధులతో నిర్వహించిన మొదటి సమావేశంలో సూచించిన సూచనలు, ఇందుకు అనుగుణంగా క్షేత్రస్థాయిలో పరిశీలించిన వివరాల సమగ్ర నివేదికపై ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, కాకినాడ పోర్టు దక్షిణ ద్వారం నుంచి ఉప్పలంక వద్ద ఉన్న జాతీయ రహదారి వరకు సుమారు 5 కిలోమీటర్ల మేర ఈ కొత్త రహదారి నిర్మించడం జరుగుతుందని అన్నారు. ప్రస్తుతం పోర్టు నుండి వచ్చే సరుకు రవాణా వాహనాలు కాకినాడ నగరం గుండా సుమారు 27 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి వస్తోందని, దీనివల్ల సమయం, రవాణా ఖర్చులు పెరుగుతున్నాయని తెలిపారు. ఈ సమావేశంలో కాకినాడ పోర్ట్, రైల్వే, అటవీ, మత్స్యశాఖ అధికారులు సూచించిన సూచనలను ఎన్హెచ్ఏఐ అధికారులు సిద్ధం చేసిన అలైన్మెంట్తో మరొక దఫా సరిచూసుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు. 4 వరుసల గ్రీన్ఫీల్డ్ రహదారి ప్రాజెక్టు పనులను వేగవంతం చేసేందుకు అవసరమైన సహకారం అందించాలని జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి డాక్టర్ టి తిప్పనాయక్, ఇతర భాగస్వామి శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. దేశ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు పెన్షనర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ కాకినాడ జిల్లా శాఖ అధ్యక్ష కార్యదర్శులు కె రమణమూర్తి, యుఎస్ఎన్ రెడ్డి అధ్యక్షతన కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నా కార్యక్రమం జరిగింది. అనంతరం ప్రతినిధి వర్గం జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమాన్ని ఏపీ స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ జేఏసీ పూర్వ చైర్మన్ ఆచంట రామారాయుడు ధర్నా శిబిరాన్ని ప్రారంభిస్తూ, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు గడిచినప్పటికీ నేటికి పీఆర్సీ కమిషనర్ నియమించలేదు. 5 డిఏలు పెండింగ్లో పెట్టింది అని, 2018 నుంచి పెండింగ్లో ఉన్న బకాయిలు చెల్లించబడడం లేదని, ఈ సమస్యలన్నింటినీ పరిష్కారం కోసం అన్ని పెన్షన్ సంఘాలు, ఉద్యోగ సంఘాలు ఒకే వేదిక మీద ఐక్యంగా పోరాడవలసిన అవసరం ఉన్నదని తెలియజేశారు. ఏపీఆర్పీఏ రాష్ట్రంలో అందరూ పెన్షనర్ల కోసం చేస్తున్న పోరాటానికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నామని అన్నారు. సిఐటియు జిల్లా అధ్యక్షులు దువ్వ శేషబాబుజీ మాట్లాడుతూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు యొక్క సౌకర్యాలు రద్దు చేస్తున్నారని అన్నారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చక్కల రాజ్ కుమార్ సందేశమిస్తూ, దేశంలో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాల కార్పొరేటర్లకు అనేక రాయితీలతో భూమి, నీరు, విద్యుత్ ఉచితంగా ఇస్తున్నారని అన్నారు. వివిధ రకాల రాయితీలు కనిపిస్తున్నారని అన్నారు. ఏపీఆర్పీఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె సత్యరాజు మాట్లాడుతూ, గడిచిన 18 సంవత్సరాలుగా ఈపీఎస్ పెన్షనర్లకు కనీస పెన్షన్ 9,000 రూపాయలు డిఏతో చెల్లించాలని అనేక పోరాట కార్యక్రమాలు చేస్తున్నామని అన్నారు. హయ్యర్ పెన్షన్ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘం నాయకులు మాధవరావు, బోరిగి ఆశీర్వాదం, ఆర్టీసీ పెన్షన్ సంఘం నాయకులు బాబ్జీ, సిఐటియు నాయకులు పల్లెవెల వీరబాబు, మలక వెంకటరమణ, మేడిసిట్టి వెంకటరమణ, ఏపీఆర్పీఏ నాయకులు కర్రి బాబురావు, జోగా అప్పారావు, వీరన్న, డి శ్రీనివాసరావు, వీరభద్రరావు, రావణబాబు, దాడి పద్మనాభం, కేఆర్కే పరమహంస, ప్రసాద్, డేవిడ్, వెంకట్రావు, కె విశ్వేశ్వరరావు మొదలైన వారు పాల్గొన్నారు. 12వ పీఆర్సీ కమిషనర్ నియమించలేదు కాబట్టి వెంటనే 12వ పీఆర్సీ కమిషనర్ నియమించాలా, 30% ఐఆర్ ప్రకటించాలా, 5 డిఏలు విడుదల చేయాలా, పెండింగ్ బకాయిల్ని నెలకి 200 కోట్ల 300 కోట్ల మీరు కేటాయించుకుని ఒక రోడ్ మ్యాప్ ప్రకారంగా కొద్ది కాలంలో ఆ బకాయిలన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు చెల్లించాలా. ఎందుకనంటే ఈ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగోపాధ్యాయ కార్మికులందరూ కూడా
ప్రభుత్వం యొక్క అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములై కావలసినటువంటి ఆర్థిక ప్రయోజనాలకు వీళ్ళందరూ కష్టపడి పనిచేస్తున్నారు. 36 సంవత్సరాలు కష్టపడి పనిచేసిన ఉద్యోగికి రిటైర్ అయిన తర్వాత ఇంత దౌర్భాగ్య పరిస్థితులు ఈ రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకురావడం చాలా దుర్మార్గం. ఒక పక్క కార్పొరేట్లకి భూములు చౌకగా ఇస్తున్నారు, కరెంటు చౌకగా ఇస్తున్నారు, నీరు ఉచితంగా ఇస్తున్నారు. కానీ రైతులకి అట్లాగే ఇతర కార్మికులకి కనీస వేతనాలు అమలు జరపడానికి ఆర్థికలేమి పేరు చెప్తున్నారు. ఇది సరైన విధానం కాదనే ఏపీఆర్పీ అభిప్రాయపడుతుంది. వెంటనే ముఖ్యమంత్రి ఈ సమస్యలన్నింటినీ పరిష్కారం చేయాలి. అలాగే దేశవ్యాప్తంగా 82 లక్షల మంది ఈపీఎస్ పెన్షనర్లు ఉన్నారు. అందులో 40 లక్షల మంది పెన్షనర్లకి 1000 రూపాయలు పెన్షన్ వస్తుంది. వాళ్ళందరికీ 9,000 కనీస పెన్షన్ డిఏతో ఇవ్వాలని గత 12 సంవత్సరాలుగా పోరాడుతున్నాం. మోడీ ప్రభుత్వం ఒక పక్క లక్షలాది కోట్లాది రూపాయలు కార్పొరేట్లకి రాయితీలు ప్రకటించదు. 1000 రూపాయల పెన్షన్ పెంచడానికి కూడా ఏమాత్రం కూడా ఆయన దయ చూపించినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి పెన్షనర్లందరూ కూడా కనీస పెన్షన్ 9,000 ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ సమస్యలన్నింటినీ పరిష్కారం చేయాలని ఏపీఆర్పీఏ డిమాండ్ చేస్తుంది. కాకినాడ జిల్లాలో సీనియర్ సిటిజన్స్ సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పలు నగరాల్లో డే కేర్ సెంటర్లు ఏర్పాటు చేస్తుందని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ వర్షాకాల సమావేశాల్లో కాకినాడ రూరల్ శాసనసభ్యులు పంతం నానాజీ వయోవృద్ధుల సంక్షేమం, ఆరోగ్యం, వారి జీవన ప్రమాణాల మెరుగుదలపై సభకు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులను సద్వినియోగం చేసుకుంటూ వయోవృద్ధులకు మానసిక ప్రశాంతత, ఆహ్లాదకరమైన వాతావరణం, అలాగే వైద్య మరియు వినోద సౌకర్యాలు కల్పించేలా రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక డే కేర్ సెంటర్లను ఏర్పాటు చేయాలని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, గౌరవ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్కి విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా కాకినాడ రూరల్ నియోజకవర్గ పరిధిలోని పర్యాటక ఆహ్లాదకర కేంద్రమైన బోట్ క్లబ్ వద్ద కూడా డే కేర్ సెంటర్ను మంజూరు చేసి అందుబాటులోకి తీసుకుని రావాలని సభాముఖంగా కోరారు. కుటుంబ వ్యవస్థలో వచ్చిన మార్పుల కారణంగా చాలా మంది వయోవృద్ధులు ఒంటరిగా జీవిస్తూ ఆరోగ్య సమస్యలు, మానసిక ఒత్తిడి, భద్రతా లోపాలు వంటి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అధ్యక్ష. ఆ దిశగా 1999లో కేంద్ర ప్రభుత్వం వయోవృద్ధుల సంక్షేమం కొరకు ఒక పాలసీని కూడా రూపొందించింది అధ్యక్ష. ఆ పాలసీ రాష్ట్రంలో స్థానిక సంస్థలు అటల్ వయో అభ్యుదయ యోజన పథకం కింద కేంద్ర ప్రభుత్వం అందించే నిధులతో డే కేర్ సెంటర్లు ఏర్పాటు చేయడంతో పాటు వాటిని నిర్వహించే బాధ్యత కూడా స్థానిక సంస్థల మీద పెట్టింది అధ్యక్ష. అయితే అధ్యక్ష, మన రాష్ట్రంలో గమనించినట్లయితే ఎక్కడా కూడా ఈ డే కేర్ సెంటర్లు ఏర్పాటు చేసిన దాఖలు కనపడట్లేదు అధ్యక్ష. ఈ డే కేర్ సెంటర్స్ ద్వారా వయోవృద్ధులకు రెగ్యులర్ మెడికల్ చెకప్స్, విశ్రాంతి మరియు వినోద సౌకర్యాలు, అంటే పిల్లలు ఉద్యోగాల నిమిత్తం వాటి నిమిత్తం బయటకు వెళ్ళిపోయినప్పుడు పొద్దున్న సాయంత్రం దాకా ఉంటారు కాబట్టి ఆ సమయంలో ఈ కార్యక్రమాలు, యోగా కార్యక్రమాలు, బుక్ రీడింగ్స్ వంటి కార్యక్రమాల ద్వారా వారి మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడే అవకాశం ఉంది అధ్యక్ష. అలాగే ఈ సెంటర్స్ నిర్వహణ ద్వారా వారి యొక్క కుటుంబ సభ్యులు కూడా ఒక భరోసా కల్పించే అవకాశం ఉన్నది అధ్యక్ష. దీనిలో భాగంగానే కాకినాడ రూరల్ నియోజకవర్గం గల సీనియర్ సిటిజన్స్ ఆర్గనైజేషన్ ద్వారా స్థానికంగా ఉన్న బోట్ క్లబ్ లో డే కేర్ సెంటర్ ఏర్పాటు చేయించవలసిందిగా వాళ్ళు కోరుతా ఉన్నారు అధ్యక్ష. కావున అధ్యక్ష, రాష్ట్రంలో ఉన్న సీనియర్ సిటిజన్స్ యొక్క శ్రేయస్సు కొరకు, అలాగే వారి యొక్క మెరుగైన జీవన ప్రమాణాల కొరకు డే కేర్ సెంటర్స్ చాలా ఉపయోగకరంగా ఉంటాయనే విషయాన్ని తమ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి వారికి దృష్టికి తీసుకొస్తూ కేంద్ర ప్రభుత్వ నిధులతో డే కేర్ సెంటర్స్ ని ఏర్పాటు చేసి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం అధ్యక్ష. మనం అందరూ కూడా ఎప్పుడొకప్పుడు మళ్ళీ వృద్ధులవుతాం. అప్పుడు మనందరికీ కూడా అవసరమైంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని మీరు దీన్ని వెంటనే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాల్సిందిగా కోరుతున్నాను. కాకినాడ నగరంలో రోడ్లను ఆక్రమించి నిర్మాణాలు చేపడితే ప్రజలకు ఇబ్బందులు కలుగుతాయని, అలాంటి అక్రమ నిర్మాణాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ స్పష్టం చేశారు. బుధవారం 4వ డివిజన్లోని ఎండోమెంట్ కాలనీ, 100 బిల్డింగ్స్ ప్రాంతాల్లో పర్యటించిన ఆయన స్థానిక సమస్యలను పరిశీలించారు. 100 బిల్డింగ్స్ లో రోడ్డును ఆక్రమిస్తూ నిర్మాణం చేపడుతున్న విషయాన్ని గుర్తించిన కమిషనర్ వెంటనే టౌన్ ప్లానింగ్ అధికారులతో మాట్లాడి అక్రమ నిర్మాణాన్ని తొలగించడంతో పాటు నిబంధనల మేరకు జరిమానా విధించాలని ఆదేశించారు. అలాగే కోకిలా సెంటర్ నుంచి 100 బిల్డింగ్స్ మీదుగా ప్రవహించే డ్రైనేజీ సమస్యను పరిశీలించి ఎత్తుపల్లాల కారణంగా నిలిచిపోతున్న మురుగునీటికి శాశ్వత పరిష్కారం చూపేందుకు ఇంజనీరింగ్ అధికారులతో ప్రణాళిక రూపొందించాలని సూచించారు.
ప్రాంతంలో ఇబ్బందికరంగా ఉన్న చెట్టును విద్యుత్ శాఖతో సమన్వయంతో తొలగించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. తాగునీరు, వీధి దీపాలు, ఇంటింటి చెత్త సేకరణ తదితర అంశాలను కూడా పరిశీలించారు. కోకిలా సెంటర్ నుంచి రైల్వే బ్రిడ్జ్ వైపు రహదారులు డీసిల్టైజేషన్ పనులపై స్థానికులు చేసిన విజ్ఞప్తిపై ఇంజనీరింగ్ ఎస్ఈతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, డిఏలు లక్ష్మీనారాయణ, ఫణీంద్ర, ప్రవీణ్ చంద్ర, రత్నమాల, శానిటేషన్ సూపర్వైజర్ నాయుడు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు మనకి స్వయం భూ వెహికల్ ద్వారాగా మనం తడి చెత్త పరిస్థితి ఇంటికి పట్టుకెళ్తున్నాము. అది ప్రాబ్లం కాదు. అంటే మెయిన్ ఏంటంటే ఇక్కడ ఈ కోకిల సెంటర్ దగ్గర నుంచి టువర్డ్స్ రైల్వే బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళే రోడ్లో కొంచెం ఆటగా ఉందని చెప్పారు. మన డీసిల్టేషన్లో ఆ వర్క్ పెట్టినా కూడా వర్క్ అవ్వలేదని చెప్పారు. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మన ఎస్సీ గారితో, ఇంజనీరింగ్ వాళ్ళతో మాట్లాడి వై దట్ వర్క్ నాట్ టేకెన్ అని చూసుకుని అవకాశం ఉంటే మళ్ళీ రివైజ్డ్ ప్లాన్ చేసి చేసినట్టయితే ఈ మురుకు అట్టి మార్కు కొంతవరకు వెళ్ళిపోతుంది. దానివల్ల ఇక్కడ స్టాగ్నేట్ అవడానికి అవకాశం లేదు. ఈ మేక్ ఏ ప్లాన్ అకార్డింగ్లీ. అదేవిధంగా ఇప్పుడు కొంచెం వర్షం అది పడుతుంది. మనకి స్వచ్ఛ కాకినాడలో భాగంగా అదేవిధంగా మనం పనులు చేసాము. ఇప్పుడు ముఖ్యంగా గ్రీన్ కాకినాడ ఒక సంకల్పంతో మనం ముందుకెళ్తాం కాబట్టి ఎవరైనా కొంతమంది ఉత్సాహంతో ఎవరైనా ఉన్నట్లయితే ప్లాంటేషన్ చేద్దాం అనుకుని ఉన్నట్లయితే వాళ్ళకి అవకాశం అయినట్టయితే కొంత ప్లాంటేషన్ డొనేట్ చేసినట్టయితే మన కార్పొరేషన్ ద్వారా కూడా పార్టిసిపేట్ మనం ప్లాన్ చేస్తున్నాం. మెయిన్ ఆ విధంగా కూడా నేను ప్లాన్ చేస్తున్నాము. అంటే మనకు కొన్ని వేకెంట్ ప్లేసెస్ ఉన్నాయి. కొంతమంది ఎవరైనా మనకి ఒక 100 ప్లాంట్లు కానీ లేకపోతే 50 ప్లాంట్లు కానీ మనకి డొనేట్ చేసినట్లయితే ఏదో సంస్థల ద్వారా కానీ సిఎస్ఆర్ ఫండ్స్ కానీ లేకపోతే కొంతమంది ఇంట్రెస్టెడ్ యూత్ కానీ పెద్దలు కానీ సంఘాలు కానీ ఉంటాయి. వాళ్ళ ద్వారా కూడా మనం చేయటం జరుగుతుంది. అదేవిధంగా మనకి పార్క్లో పనిచేస్తున్న సిబ్బందికి నెలకి 6,000 రూపాయలు ఇచ్చేది అది కూడా మనం ఇస్తున్నామండి. గత 6 నెలలుగా. రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు జన్మదిన వేడుకలు బుధవారం ఆయన అభిమానులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. పుట్టినరోజు వేడుకలను ఆర్భాటాలకు, వృధా ఖర్చులకు పరిమితం చేయకుండా పేదలు, దివ్యాంగులు, ఆపదలో ఉన్న వారికి ఉపయోగపడేలా సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ఎంపీ సానా సతీష్ బాబు ఇచ్చిన పిలుపు మేరకు ఆయన అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా కాకినాడలోని కొప్పవరంలో గల ఎంపీ కార్యాలయంలో సానా సతీష్ బాబు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో సుమారు 300 మంది దివ్యాంగులకు ప్రత్యేక బహుమతులను పంపిణీ చేశారు. అదేవిధంగా సుమారు 1500 మందికి అన్నదానం నిర్వహించి భోజనాలు అందించారు. ఎంపీ సానా సతీష్ బాబు పుట్టినరోజు సందర్భంగా కేవలం కాకినాడకే పరిమితం కాకుండా కాకినాడ, ఏలూరు, కోనసీమ, రాజమహేంద్రవరం, కడప జిల్లాలతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అభిమానులు, కార్యకర్తలు వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అన్నదానం, నిత్యావసర వస్తువులు పంపిణీ, దివ్యాంగులకు సహాయ కార్యక్రమాలు తదితర కార్యక్రమాలను చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ పుట్టినరోజు వేడుకలను వ్యక్తిగత సంబరాలకే పరిమితం చేయకుండా సమాజానికి ఉపయోగపడే విధంగా నిర్వహించాలని ఎంపీ సానా సతీష్ బాబు పిలుపు మేరకు ముఖ్యంగా దివ్యాంగులు, పేదలు, ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు అవసరమైన వస్తువులు అందించడం, అన్నదానం చేయడం ద్వారా వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంతో పాటు వారికి తాము అండగా ఉన్నామనే భరోసా కల్పించగలిగామని తెలిపారు. సమాజంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల సంక్షేమం కోసం నిరంతరం సేవా కార్యక్రమాలు కొనసాగించేందుకు సానా సతీష్ బాబు ఫౌండేషన్ కృషి చేస్తుందని నిర్వాహకులు తెలిపారు. కాకినాడలో నిర్వహించిన కార్యక్రమంలో అరిగళ్ల శ్రీనివాసరావు, మాజీ జడ్పీటీసీ సభ్యులు తోట నవీన్, సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్, న్యూటన్ ఆనంద్, ఎంపీ కార్యాలయ ఇన్ఛార్జ్ మేక లక్ష్మణ్, ముమ్మడి వెంకటేశ్వరులు, డాక్టర్ చప్పడి వెంకటేశ్వరరావు, అంకమ్మరెడ్డి రామనాయుడు, బొబ్బులు గోవిందు, కామడి దశరథ్, దేవ్ వెంకన్న, చీకట్ల వెంకటేష్, కోడి సీతారాం, రాయుడు దుర్గా, పాలక సతీష్, పోలిశెట్టి తాతీలు, కృష్ణమూర్తి, బోడి వెంకట్, గింజాల శ్రీనివాసరావు, పల్లివెల సతీష్, జార్జ్ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో దివ్యాంగులు, పేదలు పాల్గొన్నారు. ఆధ్వర్యంలో అనేక మందికి సేవా కార్యక్రమం నిర్వహించడం, వారందరికీ కూడా వస్త్ర పంపిణీ మరియు అన్నదానం కూడా నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఈవేళ ఆయన ఉద్దేశం ఒకటే, కాకినాడ, నేను పార్లమెంటు సభ్యునిగా కాకినాడ పార్లమెంట్కి నేను ఏదైనా చేయాలి, ఆయన ఇక్కడే పుట్టి పెరగడం, ఆయన విద్యాభ్యాసం ఇక్కడ కావడం వల్ల కాకినాడ నగరం మీద, కాకినాడ పార్లమెంట్ మీద అత్యున్నతమైన ప్రేమాభిమానాలు ఆయనకు ఉన్నాయి. పార్లమెంటు జరిగేటప్పుడు ప్రతి నిత్యము కూడా ప్రతిరోజు ఆయన గలం విప్పుతున్నారు. అనేక కార్యక్రమాలు ఆయన చేస్తూ ఉన్నారు. అనేక ఆలోచనలు ఈవేళ పార్లమెంటు దృష్టికి తీసుకువెళ్లారు. అవి అమలవుతున్నాయి కూడా. ముఖ్యంగా జనరల్ ఆసుపత్రి విభాగంలో క్యాన్సర్కి సంబంధించి 16 కోట్ల పరికరాలు రావడం అనుమతి జరిగింది. ఆయన ప్రోత్సాహంతో మిగతా రాజకీయ నాయకులు, స్థానిక మొత్తం నియోజక ఎమ్మెల్యేలు, ఎంపీ ఉదయ్ గారు అందరూ కూడా సహకారంతో తీసుకొని ఇవాళ అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. అధికార యంత్రాంగం ఆలోచనలు కూడా పరిలో తీసుకొని ఎవరైతే గౌరవ ముఖ్యమంత్రి
నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, భావితరాల నాయకులు లోకేష్ గారి యొక్క ఆలోచన స్ఫూర్తిగా తీసుకుని ఈ జిల్లా వ్యాప్తంగా కూటమి అంతా జనసేన, బీజేపీ, తెలుగుదేశం కలిపి ఒక చక్కటి సమన్వయంతో సానా సతీష్ బాబు గారు ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. ఆయన ఆలోచనలంతా కూడా పరిలోకి తీసుకుంటున్నారు. అందరూ కూడా చక్కగా ఈవేళ బోట్ క్లబ్ అభివృద్ధి కానివ్వండి, లేకపోతే కాకినాడ నగరంలో రోడ్లు అభివృద్ధి కానీ, డ్రైనేజ్ కానీ, మిగతా అనేక విభాగాలు, ముఖ్యంగా స్కిల్ డెవలప్మెంట్ ఏదైతే యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలంటున్నారో దానికి అనుగుణంగా ఆయన ఫండ్స్ అంతా కూడా దానికి ఇచ్చారు. మరొకంగా సీనియర్ నాయకులు జ్యోతుల్ నెహ్రూ గారి ఆలోచనలు కూడా పరిలో తీసుకున్నారు. పెద్దలు పాలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణ గారు వీళ్ళందరూ ఆలోచనలు పరిలో తీసుకొని ఇరిగేషన్ యొక్క వర్క్స్ కానీ మిగతా వర్క్స్ అన్నీ కూడా ఆయన ఆలోచన చేసి ఆయన నిధులు కూడా ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు. మీరు మరొకసారి ఈవేళ జన్మదిన సందర్భంగా మరొకసారి వారి అభిమానులకి, కార్యకర్తలకి, ప్రతి ఒక్కరికి కూడా ఆఫీస్ తరఫున నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. పిఠాపురం మహారాజా ఆశయాలను ముందుకు తీసుకుని వెళ్తూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ పిఠాపురం అభివృద్ధికి తీవ్ర కృషి చేస్తున్నారని కాకినాడ జిల్లా జనసేన పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు పేర్కొన్నారు. పట్టణంలో ఉన్న పిఠాపురం మహారాజా శ్రీ సంస్థానం ద్వారా పిఠాపురం గవర్నమెంట్ పాలిటెక్నిక్ విద్యార్థులకు అందించే ఉచిత భోజన కార్యక్రమం ప్రారంభోత్సవానికి తుమ్మల రామస్వామి బాబు, జనసేన పార్టీ ఫైర్మెన్ కమిటీ సభ్యులు ఓదూరు కిషోర్, పిఠాపురం మహారాజా తనయుడు రామరత్నారావు బహదూర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముందుగా సంస్థానం ఈవో శివ ఈ ఉచిత భోజన కార్యక్రమంపై వివరించారు. అదేవిధంగా రాజా రామరత్నారావు బహదూర్ను తుమ్మల రామస్వామి బాబు, ఓదూరు కిషోర్ చేతుల మీదుగా ఘనంగా సన్మానించారు. అనంతరం వారు ఉచిత భోజన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రామరత్నారావు బహదూర్, తుమ్మల రామస్వామి బాబు, ఓదూరు కిషోర్ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. కార్యక్రమంలో శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానం ఈవో సౌజన్య ప్రభాకర్, గ్రూప్ టెంపుల్స్ ఈవో ధనలక్ష్మి, పాలిటెక్నిక్ ప్రిన్సిపల్ మాణిక్యరావు, ఓదూరు నాగేశ్వరరావు, టీడీపీ పట్టణాధ్యక్షుడు బజ్జా సతీష్, బీజేపీ పట్టణ అధ్యక్షుడు ఓలేటి వెంకటేశ్వరరావు, జనసేన పార్టీ పిఠాపురం పట్టణాధ్యక్షురాలు డాక్టర్ చిక్కాల వరలక్ష్మి, దానం లాజరుబాబు, పెంకే జగదీష్, అలవరపు నగేష్, కొరుప్రోలు శ్రీను, మస్కుపల్లి రాజా, రాయవరపు తిరుమలరావు, వరద సత్యబాబు, గుత్తుల రామకృష్ణ, పల్నాటి మధు, సూర్యప్రకాశ్రావు, కొండేపూడి శివ, పసుపులేటి సత్యబాబు, గరగ వీరబాబు, బుర్రి మురళీధర్రావు, అల్లుబని సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. తండ్రికి భోజనం పెట్టిన వాడే నిజమైన పుత్రుడు. అందుకని ఆ ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి నిజాయితీ గల ఈవోలు, శివగారు లాంటి వారు, తర్వాత మన ఎమ్మెల్యే ఇన్ఛార్జ్ గారు, అందరికన్నా ముఖ్యులు, ఎవరు ఏమన్నా ఎంతమంది పార్టీ వచ్చినా పిఠాపురం రాజవంశం గురించి దాని పేరు పొందిన వాడి గురించి మాట్లాడిన వాళ్ళే. ఒకే ఒక వ్యక్తి ఆయన పరిచయం లేకపోయినా మీడియా ద్వారా ట్రిబ్యూట్స్ పే చేసినటువంటి మహానుభావుడు ఎవరు ఉంటే పవన్ కళ్యాణ్ గారు మాత్రమే అని చెప్తున్నాను. మరొక విషయం ఏంటంటే అలనాటి వైభవం కలమాత్ర సౌరభం, పొలకించు ఈ భవం తలచి తలచి ఆ అనుభవం అని నా నిర్వచనం. ఆనాటి ఆ మర్యాదలు అవి ఇప్పటికీ మెయింటైన్ చేస్తూ వారి యొక్క దాన ధర్మాలను ముందుకు తీసుకెళ్తున్నటువంటి మన వేదికైనటువంటి పెద్దలు అందరికీ కూడా నా శిరస్సు వంచి నేను వారికి నమస్కృతులు చెల్లించుకుంటున్నాను. పిఠాపురం అనేది మన చరిత్రలో, మనకి తెలిసిన చరిత్రలో మారుమోగడానికి కారణం ఏంటంటే, నాకు తెలిసిన వరకు ఇద్దరు వ్యక్తులండి. గతంలో పిఠాపురం రాజా వారు, అలానే ఇప్పట్లో మన పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారండి. ఎందుకంటే గతంలో మన పుస్తకాల్లో మనం చదువుకున్నాం, పిఠాపురం రాజా వారు దాన ధర్మాలు చేశారట, పిఠాపురం రాజా కాలేజ్ ఇచ్చారట, పిఆర్ కాలేజ్ కాకినాడ, ఈ ఆశలన్నీ కూడా రాజావారియే. ఇవన్నీ కూడా చూసాం ఆయన దాన ధర్మాలు. దానికి ఉదాహరణ ఈ రోజు భోజనాలు కూడా ఈ సత్రం ద్వారా డిస్ట్రిబ్యూట్ చేయడం కూడా చాలా సంతోషం. ఆయన అడుగుజాడల్లో ఆయన ఆశయ సాధనాలకు మనం కూడా తోడ్పడాలని మా సపోర్ట్ ఎప్పుడు కూడా, అలానే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్ కూడా ఎప్పుడు ఉంటుంది. దానికి ఉదాహరణ మన నియోజకవర్గంలో మన పిఠాపురం అనేది ఇంత మారుమోగడానికి కారణం నేను రెండు వ్యక్తులు అని చెప్తున్నాం. మనకి రెండు కళ్ళు లాంటి వాళ్ళు వీళ్ళిద్దరు కూడా అని మనం అది గుర్తుపెట్టుకోవాలని, ఇంత అభివృద్ధి చేస్తున్న ఆ పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన పిఠాపురం ఎమ్మెల్యే ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు మీకు తోడుగా ఉండటం మరొక అదృష్టం కూడా మీరు అందరూ భావించాలి. మీకు ఈ రోజు ఎక్కడా లేని విధంగా మీకు పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత
అన్ని రకాలుగా మీకు ఇక్కడ సహాయ సహకారాలు అందుతూ ఉన్నాయి. ఈ పిఠాపురం నియోజకవర్గాల్లో చదువుకున్నటువంటి విద్యార్థులందరికీ మీరు పవన్ కళ్యాణ్ గారి ఆశయాన్ని స్ఫూర్తిగా చేసుకుని మీరందరూ కూడా మరి ముందు వరుసలో ఈ రాష్ట్రంలోనే చదువులో మంచి మార్కులు తెచ్చుకోవాలని మనసా వాచా కోరుకుంటూ, అలాగే ఏదైతే ఈ మధ్యాహ్న అన్న భోజనం పథకం సుమారు ఈ పాలిటెక్నిక్ కాలేజీలో 100 మందికి ఏవైతే మీ ప్రిన్సిపల్ గారు లిస్ట్ ఇచ్చారో వారందరికీ శ్రీ సంస్థాన ఆధ్వర్యంలో అకాడమిక్ ఇయర్ పూర్తయ్యే వరకు కూడా మీకు మధ్యాహ్న అన్న భోజనం పెడతా ఉన్నారు. మీరు ఇటువంటి కార్యక్రమాలను సద్వినియోగం చేసుకుని బాగా చదువుకుని మన ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి మంచి పేరు తీసుకొచ్చే విధంగా మీ అందరూ కూడా సత్ప్రవర్తనతో ముందుకు సాగాలని పవన్ కళ్యాణ్ గారి తరఫున కోరుకుంటూ, అలాగే ఈ రోజు ఈ శ్రీ సంస్థానానికి పవన్ కళ్యాణ్ గారు కూడా 40 లక్షల రూపాయలు శ్రీ సంస్థానాన్ని అభివృద్ధి చేయాలని పవన్ కళ్యాణ్ గారు ఇవ్వడం జరిగింది. గ్రాంట్ అనేటువంటి కూడా మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కూరాడ గ్రామంలో దొంగతనాలతో పాటు కొత్తగా శిలాఫలకాలను ధ్వంసం చేసే వ్యక్తులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని మాజీ సొసైటీ అధ్యక్షులు రావుల ప్రసాద్ పేర్కొన్నారు. కాకినాడ రూరల్ నియోజకవర్గం కరపండ్లం కోరాడ గ్రామంలో సోమవారం అర్ధరాత్రి సమయంలో గత ప్రభుత్వంలో 40 లక్షలతో నూతనంగా నిర్మించిన ప్రాథమిక వ్యవసాయ సహకార పరిమితి సంఘంలోని శిలాఫలకాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఈ ఘటనపై 18వ తేదీ మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేసిన సీఈఓ గుణ ఈ సంఘటనను గ్రామ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు సొసైటీ పరిధిలో ధ్వంసమైన శిలాఫలకాలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతాంగానికి చెందిన ఈ సొసైటీలో వ్యవసాయ పెట్టుబడి నిమిత్తం బంగారు రుణాలు తీసుకున్న బంగారం ఈ భవనంలో ఉన్నదని, ఇలాంటి సంఘటన జరుగుతుంటే ఆందోళన చెందవలసి వస్తుందని, ఈ విషయంపై అధికారులు గాని పోలీసులు గాని పట్టించుకోవడం లేదని వాపోయారు. ఈ సంఘటనపై ఉన్నతాధికారులు స్పందించి ధ్వంసం చేసిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుని వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో వెలుగుబంట్ల వెంకటనారయ్య, ఎంపీటీసీ బాలాజీ తదితరులు పాల్గొన్నారు. మరి ఎస్ఐ మేడం కూడా జెన్యూన్ అంటున్నారు, ఆవిడ కూడానే కరెక్ట్ పర్సన్ అంటున్నారు, ఆవిడ కూడానే. మరి ఆవిడే వచ్చి ఇక్కడ ఈ బ్యాంకు ఉన్నది కనుక ఆల్రెడీ వచ్చి గేటు దూకి లోపలేమో శిలాఫలకాలు బద్దలు కొట్టారు అంటున్నారు. రేపు పొద్దుట మళ్ళా ఇక్కడ గోల్డ్ ఉంది, రైతు కావాల్సిన పారాలు అన్నీ ఉన్నాయి కదా ఉన్నాయి. రేపు పొద్దున ఏదైనా జరిగితే రేపు పొద్దున బాధ్యతలు ఎవరు? మరి అలాంటి బాధ్యతలు ఉన్నప్పుడు మరి మన పోలీసు వారు ఎంక్వైరీ చేసుకుంటే, ఈ పోలీస్ మేడం కూడా చాలా జెన్యూన్ ప్లస్ కరెక్ట్గా ఉన్న మనిషి అంటున్నారు కనుక ఆవిడనే వచ్చి ఒకసారి విజిట్ చేసి ఇక్కడ ఒకసారి రేపు పొద్దున ఏదైనా జరగకుండా ఉంటే అందరికీ మంచిదండి. ఇది మనం వేరే ఉద్దేశం కాదండి. మీరు వచ్చి ఒకసారి ఎంక్వైరీ చేయమంటే కోరుతున్నానండి. ఈ సొసైటీ బిల్డింగ్తో పాటు బ్యాంకు కూడా ఉంది ఇక్కడ. ఈ శిలాఫలకాలు పగలగొట్టడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఎవరు పడగొట్టారు అనేది కూడా మాకు తెలియట్లేదు. గతంలో కూడా సచివాలయం మీద ప్రారంభోత్సవం శిలాఫలకాలు కూడా పగలగొట్టేశారు. ఇప్పుడు మళ్ళీ సొసైటీ బిల్డింగ్ మీద పడి ఇవి కూడా పగలగొట్టడం జరిగింది. దీని మీద ఎస్ఐ గారికి పంచాయతీ సెక్రటరీ గారు కంప్లైంట్ ఇచ్చారు. అలాగే ఇప్పుడు సొసైటీ చైర్మన్ గారు అలాగే మన సెక్రటరీ గారు కూడా తీసుకెళ్ళి మన ఎస్ఐ గారు కంప్లైంట్ ఇచ్చారు. దీని మీద తగు చర్యలు ఎస్ఐ గారు దీని మీద తగు చర్యలు తీసుకుని ఇది ఎవరు చేస్తున్నారు అనేది కనిపెట్టవలసిందిగా కోరుకుంటున్నాను. ఇది కోరాడ గ్రామంలో రాజకీయ వాతావరణాన్ని దెబ్బతీయడానికి కొంతమంది ఆకతాయి పనులుగా మేము భావిస్తున్నాము. పోలీస్ డిపార్ట్మెంట్ వారు దీని మీద ఎంక్వైరీ తీసి ఎవరైతే ఈ చర్యకు పాల్పడ్డారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని నేను కోరుకున్నానండి. రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు జన్మదినాన్ని పురస్కరించుకుని వనమాడి సుస్మిత, ఉమాశంకర్ ఆధ్వర్యంలో కాకినాడలో మహర్షి సాంబమూర్తి వికలాంగుల బాలిక ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులకు భోజన వసతి ఏర్పాటు చేశారు. సందర్భంగా ఆశ్రమ పాఠశాల అధ్యక్షులు ఎండి జవహర్ అలీ సమక్షంలో రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు జన్మదిన కేకును వనమాడి సుస్మిత కట్ చేసి విద్యార్థులకు అందజేశారు.
సందర్భంగా తొలుత మహర్షి పులుసు సాంబమూర్తి విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం ఆశ్రమ పాఠశాల విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేసి సానా సతీష్ బాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజనంతో పాటు శీతల పానీయాలు, స్నాక్స్, చాక్లెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వనమాడి సుస్మిత ఉమాశంకర్ మాట్లాడుతూ ప్రజల సమస్యలను పరిష్కరించడంతో పాటు తాము నడిచే మార్గంలో మరో నలుగురిని నడిపిస్తూ వారిని నాయకులుగా తీర్చిదిద్దేవారే నిజమైన నాయకులని అన్నారు. అలాంటి గొప్ప నాయకుల్లో సానా సతీష్ బాబు ఒకరని పేర్కొన్నారు. సాధారణ విద్యుత్ శాఖ ఉద్యోగిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన సానా సతీష్ బాబు స్వయం కృషితో పారిశ్రామికవేత్తగా ఎదిగి ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ప్రజలకు సేవలందిస్తున్నారని తెలిపారు. తన పేరుతో ఫౌండేషన్ స్థాపించి విద్యా, వైద్యం, ఉపాధి అవకాశాల కల్పనతో పాటు వివిధ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ సమాజ సేవలో ముందు ఉండడం అభినందనీయమని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తూ సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్న సానా సతీష్ బాబు జన్మదినాన్ని పురస్కరించుకుని దివ్యాంగ బాలికల ఆశ్రమ పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమ పాఠశాల విద్యార్థులతో పాటు టీడీపీ నాయకులు చవ్వాకల రాంబాబు, గుర్రాల శ్రీను, అంగడి సత్యబాబు, యడ్లపల్లి కొండలరావు, గుంతని ముక్తేశ్వరరావు, దవులూరు వెంకటరమణ తదితరులు కార్యక్రమానికి మద్దతు తెలిపారు. సమస్యలను పరిష్కరిస్తూ అదేవిధంగా ఆయన నడిచే మార్గంలో ఇంకో నలుగురిని నడిపిస్తూ ముందుకి వాళ్ళని కూడా నాయకులుగా తయారు చేసేవారే అసలైన నాయకులు. అటువంటి నాయకులే మన సానా సతీష్ గారు. ఒక సాధారణ విద్యుత్ శాఖలో ఉద్యోగిగా ఆయన ప్రస్థానం మొదలుపెట్టి అలాగే ఒక పారిశ్రామికవేత్తగా స్వయం కృషితో ఎదిగి ఇప్పుడు రాజ్యసభలో మెంబర్గా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల గొంతుకుగా నిలుస్తున్న మన సానా సతీష్ గారు ఎందరికో ఆదర్శం. ఆయన ఆశయాలను మనం స్ఫూర్తిగా తీసుకుని ప్రజాసేవలో ముందుకు వెళ్ళాలి. అదేవిధంగా సానా సతీష్ గారి ఫౌండేషన్ ద్వారా విద్య, వైద్య, ఉపాధి అవకాశాలను కల్పిస్తున్న ఆయన ఎందరికో స్ఫూర్తి ప్రదాయకం. అదేవిధంగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ద్వారా ఆయన గ్రామీణ క్రీడాకారులకు ఎంతో మందికి ఆయన ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు. ఆయన చేస్తున్న సమాజ సేవ కానివ్వండి, ఇంకా ప్రజల సమస్యలను పరిష్కరించే విధానం కానివ్వండి, ఆయన చాలా ఉత్తమమైన నాయకుడు. ఈయన పుట్టినరోజును మనం అందరం కూడా ఇంత ఘనంగా జరుపుకోవడం చాలా సంతోషం. ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని మనం అందరం కూడా సమాజ సేవలో నిమగ్నం అవ్వాలని నేను కోరుకుంటున్నాను. కాకినాడ ప్రాంతమే కాకుండా భారతదేశంలోనే జాతీయ స్థాయిలో కాకినాడకు ఒక ప్రత్యేక స్థానాన్ని సాధించి పెడుతున్నటువంటి సానా సతీష్ బాబు గారి జన్మదినం సందర్భంగా ఈ రోజున మా మహర్షి సాంబమూర్తి స్కూల్లో వారి జన్మదినం జరుపుకోవడం మా అందరికి చాలా ఆనందంగా ఉంది. మా పిల్లలు, మేము అందరం కూడా సానా సతీష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ భవిష్యత్తులో మరెన్నో జన్మదినాలు జరుపుకోవాలని, వారు చురుకుగా రాజకీయంలో, సమాజ సేవలో చక్కటి స్థానం సంపాదించాలని, దేవుడు వారికి ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటూ సెలవు. మా కాకినాడ పార్లమెంటరీ తరఫున సానా సతీష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు సతీష్ గారి పుట్టినరోజు సందర్భంగా వికలాంగులకి మరియు చాలా మందికి అన్నదానం ఏర్పాటు చేశారు చాలా చోట్ల. ఇది మా కాకినాడ తరఫున కూడా చాలా చోట్ల చేసాము. దీనికోసం మేము చాలా గర్విస్తున్నాం అండి. థ్యాంక్ యూ. పర్యావరణ పరిరక్షణను ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా స్వీకరించి తమ వంతుగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ పిలుపునిచ్చారు. ప్రతి ఇంటి వద్ద కనీసం ఒక మొక్కను నాటి పెంచడంతో పాటు నగరంలోని ఖాళీ ప్రదేశాలు, రహదారి డివైడర్లు, ప్రభుత్వ స్థలాల్లో విస్తృతంగా మొక్కలు నాటితే కాకినాడను పచ్చని ఆహ్లాదకరమైన నగరంగా తీర్చిదిద్దవచ్చునని అన్నారు. కాకినాడ నగరంలో పచ్చదనం పెంపు, పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా బుధవారం పాత ఎస్పీ కార్యాలయం నుండి నాగమల్లితోట జంక్షన్ వరకు రహదారి డివైడర్లో విస్తృతంగా మొక్కలు నాటి కార్యక్రమం చేపట్టారు. దాతలు నరేష్ వైట్ల, వీరమణి దంపతులు అందించిన మొక్కలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణ పట్ల ఆసక్తితో తమ సొంత ఖర్చుతో మొక్కలను అందించి వాటి పెంపకానికి ముందుకు వచ్చిన దంపతులను కమిషనర్ అభినందించారు. ప్రజలు తమ ఇళ్లలో చిన్న ఖాళీ స్థలం ఉన్న మట్టిని ఇబ్బందిగా భావించి సిమెంట్తో చప్టాలు వేసుకుంటున్నారని అన్నారు. అయితే మన నగరం చల్లగా, ఆహ్లాదకరంగా ఉండాలంటే మట్టి, మొక్కలు, చెట్లు ఎంతో అవసరమని పేర్కొన్నారు. మన ఇళ్ల వద్ద మాత్రమే కాకుండా వీధులు, రహదారులు, డివైడర్లు, బహిరంగ ప్రదేశాల్లో కూడా పచ్చదనాన్ని పెంచేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరారు. మొక్కలు అందించిన దాత నరేష్ వైట్ల, వీరమణి దంపతులు మాట్లాడుతూ కాకినాడ తమ సొంత నగరమని, నగర అభివృద్ధికి తమ వంతుగా ఏదైనా చేయాలనే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. ప్రజల భాగస్వామ్యంతో ఇలాంటి కార్యక్రమాలను మరిన్ని ప్రాంతాల్లో నిర్వహించేందుకు ఆసక్తి ఉందని అన్నారు. అందరూ కలిసి ముందుకు వస్తే కాకినాడ
కాకినాడను మరింత పచ్చగా, పరిశుభ్రంగా, అందంగా తీర్చిదిద్దవచ్చునని పేర్కొన్నారు. గ్రీన్ కాకినాడ, క్లీన్ కాకినాడ లక్ష్యంతో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. సామాజికవేత్త, కార్పొరేషన్ గ్రీన్ అంబాసిడర్ వేణు మాట్లాడుతూ కాకినాడ పచ్చదనం పెంపులో ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమని అన్నారు. మొక్కలు నాటడం మాత్రమే కాకుండా వాటిని కాపాడడం కూడా ప్రతి ఒక్కరి బాధ్యత అని చెప్పారు. హార్టికల్చర్ సిబ్బంది మొక్కలకు అవసరమైన నీటిని అందించేలా చర్యలు తీసుకుంటారని, ప్రజలు మాత్రం మొక్కలను తొలగించకుండా, ధ్వంసం చేయకుండా సంరక్షించాలని కోరారు. ఎంతో శ్రమతో నాటుతున్న మొక్కలు పెరిగి పెద్ద చెట్లుగా మారితే కాకినాడలో పచ్చదనం పెరగడంతో పాటు ఉష్ణోగ్రతలు తగ్గి చల్లదనం, ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుందని తెలిపారు. పశువులను రోడ్లపైకి వదిలేయకుండా వాటి యాజమానులు కూడా బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. కాకినాడను మరింత పచ్చగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం, నగరపాలక సంస్థతో పాటు ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, దాతలు, పారిశ్రామిక సంస్థలు సమిష్టిగా కృషి చేయాలని వేణు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ కెటి సుధాకర్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, హార్టికల్చర్ ఏడీ శ్రీనివాసరావు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నేను ఏం చేస్తానని ఒకసారి ఆలోచించండి. సమాజానికి మీరేమి మీ వంతు కృషిగా ఒక మొక్క పాతండి. ఎవరికి వేరు దానాలు నేను చేయమనట్లే, ఒక మొక్క పాతండి మీ చేతితో. అది మీ కుటుంబానికి శ్రేయస్సు, సమాజానికి శ్రేయస్సు. మీ ఇంటికాడ పాతుకుంటే మీ ఇంటి దగ్గర మంచి ఆక్సిజన్ వస్తుంది, మీ ఆరోగ్యమే బాగుంటుంది. మరి ప్రతి ఇంటి దగ్గర ఒక మొక్క పాతుంటైతే మరి కాకినాడే సుందరవనంగా తయారవుతుంది. మీ వంతు కృషి చేసి మీరందరూ కూడా సామాజిక బాధ్యతగా తీసుకోండి. నీ కుటుంబానికి ఏం చేస్తున్నావో నాకు తెలియదు, కానీ ఒక మొక్క పాతండి. ఆ మొక్క వల్ల మీ వాళ్ళంతా ఆరోగ్యంగా ఉంటారు. ఆరోగ్యమే మహాభాగ్యం. దాన్ని అర్థం చేసుకుని మీరు ఆరోగ్యంగా ఉండాలంటే ఒకే ఒక మొక్క. ఎన్నో హాస్పిటల్కి వెళ్తే దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. ముందుగా మనకి డిసీజ్ రావడానికి కారణం మంచి ఆక్సిజన్ పీల్చుకుపోవడం వల్ల. మరి మీరందరూ కూడా ఈ సంకల్పంతో ముందుకెళ్ళి గౌరవ కలెక్టర్ గారు ఆధ్వర్యంలో మరి వారు ఒకరే చెప్పారు, కాకినాడని జాయింట్ కలెక్టర్ గారు ఒక ముఖ్య ఉద్దేశం ఒకటే, కాకినాడని పరిశుభ్రమైన కాకినాడగా మార్చాలని సంకల్పం. ఒకటి మన కలెక్టర్ గారిది, మన కాకినాడ మన బాధ్యత. ఈ సంకల్పంతో నీ కాకినాడ నీ బాధ్యత. నీ కాకినాడ నువ్వేం చేస్తున్నావు, ఏమీ చేయొద్దు, ఒక మొక్క పాతు చాలు. అది మరి ఆ విధంగా మీరందరూ కూడా ముందుకెళ్ళాలని విజ్ఞైన వారిని అందరినీ, మేధావర్గాన్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. దయచేసి దీనిపైన వేరే కామెంట్ చేయకుండా స్పోర్టివ్గా తీసుకొని మనందరం ఒక సంకల్పం చేయాలని మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నానండి. మీకు ఏదైనా మా పాత్రానికి ప్లేస్ లేకపోయినా, మీ మనసులో ఉండి చేయకపోయినా నన్ను కానీ, మా అడిషనల్ కమిషనర్ కానీ, మన సామాజికవేత్త విన్ను గారు కానీ, లేకుంటే ఇతర అధికారులని మా హార్టికల్చర్ ఆఫీసర్ శ్రీనివాస్ గారు కానీ వారిని కూడా కాంటాక్ట్ చేసినట్లయితే మాకు మీరు ఇచ్చినట్లయితే మేము ఇట్లాగా ఇది చేస్తున్నాము. అదేవిధంగా మన కొండేపాలెం జంక్షన్ అని పాతాము, ఇంకా కొంత ప్లేస్ ఉండిపోయింది, అక్కడ అలా పాతుదాము. మొత్తం కాకినాడ అంతా అదేవిధంగా దుమ్ములపేట దగ్గర కానీ, మదర్ తెరిసా బొమ్మవతల దగ్గర ఉన్నా కానీ, ఈ ఎక్కడైతే జంక్షన్స్ ఉన్నాయో అన్ని చోట్ల మొక్కలు పాద్దామండి. దయించి ఈరోజు ఒక స్పిరిట్గా తీసుకుని ఈయన చేసిన కార్యక్రమాన్ని ఒక స్పోర్టివ్గా, ప్రతి అడుగు ప్రతి పని కూడా ఒకరితో స్టార్ట్ అవుతుంది, ప్రతి పని కూడా ఒకరితో స్టార్ట్ అవుతుంది. మరి ఈరోజు నరేష్ గారు, వారు భార్య మేడం వీరవేణు గారు తీసుకున్న ఇనిషియేటివ్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. మరి ఇది స్పోర్టివ్గా తీసుకుని మీ అందరూ ముందుకు రావాల్సిందిగా మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాను. నేను రీసెంట్గా కాకినాడకు వచ్చాను. నా ఎంసీఏ వచ్చి కాకినాడలో పూర్తి చేశాను 2007లో. Then after completion of 20 years IT industry, then we feel that let's go back to hometown. Then we started thinking కాకినాడ, రాజమండ్రి ఎక్కడికి వెళ్ళాలి. 2007లో నేను 2004 to 2007 నేను కాకినాడలో స్పెండ్ చేశానండి. సో ఆ మెమరీస్తోనే టు బి ఫ్రాంక్ వి కేమ్ బ్యాక్ టు ది కాకినాడ అండ్ వీ వెరీ హ్యాపీ టు గివ్ బ్యాక్ టు ది కాకినాడ. రీసెంట్గా మేము ఇక్కడ ఒక బియూ సెలూన్ అని చెప్పేసి ఒక సెలూన్ స్టార్ట్ చేసాం 4 months బ్యాక్. సార్ చెప్పినట్టు నా పాకెట్ మనీ ఏం లేదండి, people money. Okay, the people really within 4 months we have seen the great success of BU Salon. So now we are celebrating the same thing with the public and we are giving back to the public. We are very happy to say that. Literally Vinnu gar video చూసినప్పుడు కొంచెం ఇన్స్పిరేషన్ గా ఉంటాయి. సో ఆయనకి పింగ్ చేసాం అనమాట. ఓకే, జస్ట్ యూ వాంట్ టు పార్టిసిపేట్ అలాంగ్ విత్ యూ గైస్ అండ్ ఓకే వీఆర్ డూయింగ్ వెరీ గ్రేట్ వెల్. ఇందాక సార్ చెప్తున్నట్టు మంచి ఇంకో స్ట్రెచ్ ఉందండి. ఎక్కడ ఆర్టీఓ ఆఫీస్ రోడ్ దగ్గర
డివైడర్ కొంచెం వెడల్పుగా ఉండి చాలా బాగుందండి. ఎవరైనా దాన్ని తీసుకుంటే చాలా బ్యూటిఫుల్గా చేయొచ్చండి. ఇది ఇంకా కొంచెం నేరోగా ఉంది. బట్ ఇఫ్ యూ టేకింగ్ దట్ వన్ ఓకే, వీ కెన్ మేక్ ఏ డ్రీమ్ఫుల్ ప్లాంటేషన్ అండి. అక్కడ చాలా బాగుంటుంది. లెట్స్ కమ్ ఫార్వర్డ్ అండ్ లెట్స్ మేక్ గ్రీన్ కాకినాడ అండ్ క్లీన్ కాకినాడ. రాజ్యసభ సభ్యుడు తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు సానా సతీష్ బాబు మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని రాష్ట్ర సిచ్చుబల్జ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ చప్పుడు వెంకటేశ్వరరావు ఆకాంక్షించారు. కాకినాడ రూరల్ నియోజకవర్గం నడుకుదురు గ్రామంలో గల జనావులు వృద్ధాశ్రమంలో రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు పుట్టినరోజు వేడుకను పురస్కరించుకుని రాష్ట్ర సిట్టిబలిజ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో భాగంగా డాక్టర్ చప్పడి వెంకటేశ్వరరావు వృద్ధులకు స్వీట్స్, ఫ్రూట్స్ ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర జిల్లా అభివృద్ధికి ఎనలేని సేవలు అందిస్తున్న రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పోలిశెట్టి తాతీలు, దేవు వెంకన్న, జయేంద్రబాబు, కరెడ్ల సురేష్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. మన కాకినాడ జిల్లాయే కాదు, ఉభయ గోదావరి జిల్లాల్లో ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా ఆయన వంతు, ఆయన పాత్ర ప్రత్యేకంగా ఉంటుంది. ఎందుకంటే ఒక చోట బ్రిడ్జీల కోసం సహాయం చేసినా, ఒక చోట ఇళ్ల కోసం సహాయం చేసినా, ఒక చోట ఉద్యోగం కోసం సహాయం చేసినా, సహాయము అనేది ఏదైనా కానీ అది సానా సతీష్ బాబు గారికి చెందుతుంది. అలాగే వాళ్ళు సానా సతీష్ బాబు ఫౌండేషన్ నుంచి కూడా అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగే క్రికెట్ పిల్లల కోసం క్రికెట్ సంబంధించినటువంటివన్నీ కూడా చేస్తున్నారు. అలాగే అనేక ఆటల పోటీలకు సంబంధించినటువంటి ఆయన సహాయ సహకారాలు ఉన్నాయి. అలాగే పేషెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి అందుబాటులో ఉండి వాళ్ళకి సీఎం రిలీఫ్ ఫండ్ రావడం కానీ ఇటువంటివి సహాయ కార్యక్రమాలు, ఎన్నో సహాయ కార్యక్రమాలు ఆయన పరోక్షంగా ఆయన ఇప్పుడు మన మధ్యలో దూరంగా ఉండి ఢిల్లీలో ఉంటున్నా సరే ఆయన ప్రతి నిమిషం అందరికీ ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ మంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నందుకు గాను ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు మా అందరి తరఫున. థ్యాంక్ యూ. కేంద్ర ప్రభుత్వం 1999 జాతీయ వయోవృద్ధుల పాలసీ అనుసరించి స్థానిక బోట్ క్లబ్ ఉద్యానవనంలో డే కేర్ సెంటర్ ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోవాల్సిందిగా స్థానిక శాసనసభ్యులు పంతం నానాజీని కోరగా వెంటనే స్పందించి శాసనసభలో ప్రస్తావించడం పట్ల కాకినాడ జిల్లా సీనియర్ సిటిజన్స్ కార్యవర్గ సమావేశం కృతజ్ఞతలు తెలిపింది. స్థానిక బోట్ క్లబ్ ఉద్యానవన గ్రంథాలయం వద్ద కాకినాడ జిల్లా సీనియర్ సిటిజన్స్ ఆర్గనైజేషన్ కార్యవర్గ సమావేశం అధ్యక్షులు బుద్ధరాజ్ సత్యనారాయణరాజు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వయోవృద్ధుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని 1999లో ఒక జాతీయ విధానాన్ని ప్రకటించిందని అన్నారు. దానిని అనుసరించి స్థానిక సంస్థలు అటల్ వయో అభ్యుదయ యోజన పథకం కింద డే కేర్ సెంటర్లు ఏర్పాటు చేసి నిర్వహించాల్సి ఉందని అన్నారు. ఇందుకు అవసరమయ్యే నిధులను కేంద్ర ప్రభుత్వం పూర్తిగా భరించనుందని అన్నారు. ఈ విషయాన్ని శాసనసభలో రాష్ట్రంలో డే కేర్ సెంటర్లు ఏర్పాటు చేయవలసిన అవసరాన్ని ఎంతో చక్కగా ప్రస్తావించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లేందుకు జిల్లా కార్యవర్గం ఎమ్మెల్యే నానాజీకి కృతజ్ఞతలు తెలుపుతూ తీర్మానించిందని బుద్ధరాజ్ తెలిపారు. ప్రధాన కార్యదర్శి అడపాల రత్నప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్ర శాసనసభ చరిత్రలో సీనియర్ సిటిజన్ సమస్యలపై ప్రస్తావించడం ఇది మొదటిసారి అని, ఆ ఘనత ఎమ్మెల్యే నానాజీ అని అన్నారు. ఎమ్మెల్యే నానాజీ అసెంబ్లీలో ప్రస్తావించిన వీడియోను రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా సీనియర్ సిటిజన్స్ సంఘాలకు పంపగా వారంతా అసెంబ్లీలో డే కేర్ సెంటర్లపై చాలా చక్కగా మాట్లాడారని, ప్రశంసిస్తున్నారని అడబాల తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు గోపాల నర్సరాజు, ప్రసాద్ నాయుడు, కె శ్రీరామరాజు, చింతపల్లి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఎలాగైనా సరే ఈ యొక్క విషయాలు అసెంబ్లీ దృష్టికి, సీఎం గారి దృష్టికి తీసుకొస్తే కానీ ఇది మరి నెరవేరదు. ఇది ఒక కాకినాడ సమస్య కాదు, ఇది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని కూడా ఈ విధమైన వాతావరణం ఉంది. మరి హైదరాబాద్లో చూసుకుంటే వందలాది డే కేర్ సెంటర్లు అంటే 60 సంవత్సరాలు దాటినటువంటి పెద్దలు, మరి పిల్లలు వాళ్ళు ఉద్యోగరీత్యా, వ్యవసాయ రీత్యా మరి వాళ్ళు పగలంతా బయటకు వెళ్ళిపోయినప్పుడు పెద్దవాళ్ళు ఒంటరిగా ఉండలేక ఒక డే కేర్ సెంటర్ ఉంటే క్యారమ్స్ ఆడుకోవడానికి, తర్వాత కాలక్షేపం చేయడానికి అది హైదరాబాద్లో ఎప్పటి నుంచో నడుస్తూ ఉంది. ఆ విధమైన వాతావరణం ఆంధ్రప్రదేశ్లో కూడా కావాలని అనేక పర్యాయాలు చెప్పడం, అదన్నీ గమనించి రత్నప్రసాద్ గారు దాని యొక్క వివరాలన్నీ కూడా మరి ఒక కాగితం రూపంలో ఎమ్మెల్యే గారు చూడడం జరిగింది. అది ఇచ్చిన తర్వాత ఈరోజు అసెంబ్లీలోని మరి చక్కగా అన్ని విషయాలు కూడా మరి ఇవాళ పెద్దలంతా ఎక్కువ మంది ఉన్నప్పటికీ కూడా వారి అభివృద్ధి చెందుతుండలేదు, చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కనీసం వారికి డే కేర్ సెంటర్ ఉంటే మరి మెడికల్ క్యాంపులు కానీ, ఆరోగ్యంగా వాళ్ళు యోగా చేసుకోవడానికి కానీ, పగలంతా క్యారమ్స్ ఆడుకోవడానికి కానీ, పగలు కొంతవరకు కాలక్షేపం ఉంటే వారికి ఏ విధమైన పని లేనప్పటికీ కూడా మనశ్శాంతి ఉండదు. ఏదో పని ఉంటే కానీ
నలుగురితో కలిసి ఉంటే కలదు సుఖం ఉన్నట్టు నలుగురు పెద్దవాళ్ళు ఒక చోట చేరి దాని కబుర్లు చెప్పుకొని వెళ్తే కొంచెం ఆనందంగా ఉంటుంది. అది తప్పనిసరిగా నెరవేర్చడం అని సీఎం గారి దృష్టి తీయడం చాలా అభినందనీయం. రోజుకి జనాభా పెరిగిపోతున్నాం. వృద్ధుల సంఖ్య బాగా విపరీతం పెరుగుతుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక మీటింగ్లో రోజు వృద్ధుల సంఖ్య పెరుగుతుంది, వారి గురించి ఆలోచించాలని కూడా ఆయన ప్రస్తావన జరిగింది. మరి 1999 కేంద్ర ప్రభుత్వం జాతీయ విధానాన్ని ప్రకటించిన మొత్తం దేశవ్యాప్తంగా వృద్ధుల యొక్క సంక్షేమం కోసం ఒక విధానాన్ని పాలసీ ప్రకటించింది. ఆ పాలసీని అనుసరించి ప్రతి జిల్లా కేంద్రంలో కూడా ఒక డే కేర్ సెంటర్, అంటే వృద్ధులు 10 గంటల నుంచి సాయంత్రం వరకు కాలక్షేపం చేసి అక్కడ క్యారమ్స్ రిక్రియేషన్ కోసం ఒక డే కేర్ సెంటర్ ఏర్పాటు చేయాల్సి, అదేవిధంగా వారు ఉచిత వైద్య నిరంతరం యోగా చేసినటువంటి కార్యక్రమం నిర్వహించడం కోసం ప్రతి సెంటర్ని ఏర్పాటు చేయాలి. దానికి ఫండ్స్ అన్ని కూడా మేమే భరిస్తాం. అంటే నిర్మాణ సంస్థ డబ్బంతా కూడా కేంద్ర భరిస్తామని చెప్పడం జరిగింది. అయితే లోకల్ బాడీస్, అంటే మన నగరపాలక సంస్థ వారు స్థలాన్ని చూపించి ఆ ప్రపోజ్ కేంద్రం దొరికితే వారు 8 లక్షలు 10 లక్షలు కూడా గ్రాంట్ మంజూరు చేస్తారు. అది కట్టిన తర్వాత దాని నిర్వహణ అంతా కూడా కార్పొరేషన్ చేయాలి. అటువంటి సెంటర్ ఏర్పాటు చేయమనేసి కేంద్రం నిర్దేశించి ఆ విషయాన్ని మన గౌరవ శాసనసభ్యులు 19 గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. మరి రాష్ట్రంలో ఒక్క సెంటర్ కూడా ఇంతవరకు నిర్మాణం జరగలేదు. తెలంగాణ ప్రభుత్వం వారు ఇప్పుడు 200 సెంటర్లు నిర్మించారు తెలంగాణ ఏరియాలో. కానీ మన రాష్ట్ర ప్రభుత్వం ఒక్క సెంటర్ కూడా నిర్మించారు. ఇప్పుడు దానికి డబ్బు రాష్ట్రానికి ఆర్థిక బాధ కాదు, మొత్తం డబ్బు అనేది సెంట్రల్ గవర్నమెంట్ భరిస్తుంది. అంటే శ్రద్ధ చూపట్లేదు ప్రభుత్వం. ఆ విషయాన్ని వేళ మన సొంత నానాజీ అసెంబ్లీలో ప్రస్తావించి చంద్రబాబు నాయుడికి ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకొచ్చి ఈ డే కేర్ సెంటర్, అంటే కాకినాడ సీనియర్ సిటిజన్స్ ఆర్గనైజేషన్ నన్ను ఎప్పుడో చేయారు. వారు బోర్డు కప్లో ఇటువంటి సెంటర్ ఏర్పాటు చేసి పోవడం జరిగింది. రాష్ట్రాలకు ఇటువంటి సెంటర్లు ఏర్పాటు చేస్తే అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది అనేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా మనం కూడా ఎండకొండ వచ్చిన భవిష్యత్తులో మనకు వృద్ధిలోకం చెప్పడం అందరూ. నారా లోకేష్ యువజన ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాజ్యసభ సభ్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు సానా సతీష్ బాబు జన్మదిన వేడుకల సందర్భంగా ఫౌండేషన్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. నారా లోకేష్ యువజన ఫౌండేషన్ పార్టీ ఆఫీసులో రాజ్యసభ సభ్యులు తెలుగుదేశం పార్టీ నాయకులు గౌరవనీయులు సానా సతీష్ బాబు జన్మదిన వేడుకలు శుభ సందర్భంగా నారా లోకేష్ యువజన పార్టీ ఆఫీసులో ఘనంగా వేడుకలు జరిగాయి. ముందుగా స్థానిక అయ్యప్ప స్వామి గుడిలో, అదేవిధంగా విజయవాడ ఇంద్రకీలార్తి అమ్మవారి సన్నిధిలో ప్రత్యేకమైన పూజలు, అభిషేకాలు ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు మండపాక సుబ్బు, జిల్లా అధ్యక్షులు బత్తుల సూర్యప్రసాద్, ప్రతిపాడు ఫౌండేషన్ అధ్యక్షులు అడపా జగదీష్ ముందుగా సానా సతీష్ బాబు కేక్ కట్ చేసి పేదలకు లడ్డూలు పంపిణీ చేశారు. అదేవిధంగా ఉదయం టిఫిన్లు, మధ్యాహ్నం అన్న ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజ్ ద్వారా పేదలకు భోజనం వసతి కల్పించారు. అదేవిధంగా పెద్ద మార్కెట్లో వ్యాపారం చేస్తున్న చిరు వ్యాపారస్తులకు 5 కేజీల బియ్యం బస్తాలు, పేదలకు మహిళలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు మండపాక సుబ్బు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ పేదలకు అండగా ఉంటుందని అన్నారు. అదేవిధంగా కార్మిక, కర్షక, రైతులకు ఎప్పుడూ అందుబాటులో ఉండే మహాశక్తి సానా సతీష్ బాబు అని అన్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అందరికీ అండగా ఉన్నారని అన్నారు. అదేవిధంగా యువగళం పాదయాత్రలో నారా లోకేష్ వెన్నంటే ఉంటూ, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ యాత్రలో ఆయన అండగా ఉంటూ రాష్ట్రంలో, జిల్లాలో, నియోజకవర్గాల్లో కార్యకర్తలకు ఎప్పుడూ అండగా ఉంటూ ఉన్న మహా వ్యక్తి సానా సతీష్ బాబు అని అన్నారు. జిల్లాలో సానా సతీష్ బాబు ఆఫీస్కి వెళ్తే పని అవుతుందనే నమ్మకం వచ్చిందంటే ఆయన చేసే పనితీరని తెలియజేశారు. తన పుట్టినరోజు వేడుకల ఆర్భాటాలు, బ్యానర్లు కాకుండా బాలబాలికలకు, పేదలకు అండగా ఉండాలని బుక్స్ రూపంలో గానీ, రక్తదానాలు గానీ, అన్నదానాలు గానీ, వస్త్రదానాలు గానీ ఆయన పిలుపు ఇవ్వడంతో ఈ రోజు రాష్ట్రమంతటా ఒక పండుగ వాతావరణం నెలకొందని అన్నారు. మరొకసారి సానా సతీష్ బాబుకి రాష్ట్ర కమిటీ తరపున, నా తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో కాలాడి వెంకటేష్, పేర్ల సత్యబాబు, ఆటో యూనియన్ నాయకులు, మహిళలు, భారీ ఎత్తున సానా సతీష్ బాబు అభిమానులు పాల్గొన్నారు. కులమతాలకు అతీతిగా ఉండే నాయకుడు, రాజనీతిజ్ఞుడు. మరి ఆనాడు తెలుగుదేశం పార్టీ కష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు యువగలంలో నారా లోకేష్ గారికి సన్నిహితంగా, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు జిల్లాలో ప్రయాణించిన ఆయన వెన్నంటే ఉండి కార్యకర్తలకు అండగా ఉంటూ పార్టీని కష్టకాలంలో ఎంతో అండగన్న మహా వ్యక్తి, శక్తి మన సానా సతీష్ గారు. మరి ఈరోజు ఆయన పుట్టినరోజు వేడుకలు రాష్ట్రమంతటా, అదేవిధంగా నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో పేదలకు ఉదయం టిఫిన్లు, మధ్యాహ్నం భోజనాలు అన్నా ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజీ ద్వారా, అదేవిధంగా శుక్రవారం సంతలోకి వచ్చిన ప్రతి పేద మహిళలకు 5 కేజీల రైస్ బస్తాలు కూడా ఇవ్వడం జరిగింది. మరి ఆయన పుట్టినరోజు ఆర్భాటాలు పోకుండా ఆయన ఒక పిలుపిచ్చారు. పేదలకు, బాలబాలికలకు పుస్తకాల రూపంలో కానీ, రక్తదానాలు కానీ, అన్నదానాలు కానీ అనేక సేవా కార్యక్రమాలతో నా పుట్టినరోజు జరుపుకోండి, అంతేగాని బ్యానర్లు అయ్యి కట్టొద్దు అని సూచించడం కూడా ఆయన రాజనీతికి ఒక నిదర్శనం.
ఆయన ఈరోజు కాకినాడలో లేకపోయినా సరే మరి ఈరోజు జిల్లాలో అనేక సేవా కార్యక్రమాలతో మరి పుట్టినరోజు జరుపుకోవడం మాకు చాలా గర్వకారణంగా ఉంది. మరొకసారి మా అన్నగారు షానా సతీష్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ జై హింద్, జై తెలుగుదేశం. కాకినాడ రూరల్ మండలంలోని తూరంగి, ఇంద్రపాలెం, చీడిగా, వలసపాకల, వాకలపొడి, రమణయ్యపేట గ్రామాలను కాకినాడ కార్పొరేషన్లో విలీనం చేయాలని స్థానిక ఎమ్మెల్యే పంతం నానాజీ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ ఇవ్వాలని సిపిఎం డిమాండ్ చేసింది. ఈ మేరకు పార్టీ కాకినాడ రూరల్ మండల కమిటీ స్థానిక సుందరయ్య భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పార్టీ కన్వీనర్ తిరుమలశెట్టి నాగేశ్వరరావు మాట్లాడారు. ఈ సమావేశంలో నాయకులు పెద్దంశెట్టి రామకృష్ణ, చింతపల్లి అజయ్ కుమార్, జుత్తకి శ్రీనివాసరావు, చిట్టూరి విజయ్ కుమార్, టి రాజా, వాసంశెట్టి చంద్రారావు, జయప్పారావు తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుతం మనకున్న ఎమ్మెల్యేలు కానీ అంతకుముందు గత 3 పర్యాయాలు చేసిన ఎమ్మెల్యేలు కానీ ఈ యొక్క విషయాన్ని ఎప్పుడైతే ప్రతిపక్షంలో ఉన్నారో ఆ రోజేమో పోరాడతాం అంటున్నారు, విలీనం చేయాలంటున్నారు, దాని మీద పోరాటాలు చేశారు, రోడ్లు ఎక్కారు, అదే తీర్మానాలు చేశారు. కానీ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చారో ప్రతి ఎమ్మెల్యే కూడా దాన్ని మర్చిపోయి వాళ్ళ యొక్క స్వలాభం కోసం ఈ విషయాన్ని పక్కన పెట్టేస్తున్నారు. ఈ విషయాలు మేము కలిసినటువంటి ఎమ్మెల్యేలకి, నాయకులకి కూడా గుర్తు చేసాం. ఈ రకంగా చేస్తున్నారు, మనందరం కలిసి పోరాడాం. మరి ఈరోజు మీరు పోరాటానికి ఎందుకు సిద్ధంగా లేరు, అట్లాగే ప్రభుత్వాన్ని మీరు ఎందుకు డిమాండ్ చేయట్లేదు అని అడిగినప్పటికీ కూడా వాళ్ళు ఏదో సమాధానాలు చెబుతున్నారు. దానికి కారణం ఏంటి అనేది యాక్చువల్గా వాళ్ళకే తెలియాలి. ఆ యొక్క గతంలో మనకి చేసినటువంటి 3 పర్యాయాలు చేసినటువంటి ఎమ్మెల్యేలందరినీ కూడా మనం కలవటం జరిగింది, వాళ్ళ యొక్క నిర్ణయం అడగటం జరిగింది. అయితే వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏమంటున్నారంటే కలపాల్సిందే అని అంటున్నారు, అధికారంలో ఉన్నప్పుడు దాన్ని మర్చిపోతున్నారు. ఆ విషయాన్ని గుర్తు చేశాము. అట్లాగే నిన్న కలెక్టర్ గారికి కూడా ఈ జరిగిన విషయం అంతా కూడా చెప్పాము. మన దూసర్లపూడి రమణరాజు గారు దాదాపు 15 రోజులు 16 రోజులు ఆమరణ నిరాహారదీక్ష చేశారు. దీని మూలంగా దాని మీద అప్పటి ఉన్న పంచాయతీ మినిస్టర్ సలహాతో అప్పటి మన కలెక్టరు షాన్ మోహన్ గారు వచ్చి మన దూసర్లపూడి రమణరాజుని ఈ యొక్క నిరాహారదీక్ష విరమింపజేసి ఈ యొక్క కార్యక్రమం జరపడానికి మేము లెటర్ రాస్తాము, రాష్ట్ర ప్రభుత్వాన్ని రాస్తాము, ఈ యొక్క ఏదైతే విలీన కార్యక్రమం ఉందో దాని మీద మేము యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. కానీ ఆయన వెళ్ళిపోయారు. కొత్తగా వచ్చిన కలెక్టర్ గారికి నిన్న కూడా మేము వినతిపత్రం ఇచ్చినప్పుడు ఆయన చాలా సానుకూలంగా ఈరోజు సిపిఎం రూరల్ పార్టీ నిర్వహిస్తున్న ఈ ప్రెస్ మీట్లో ముఖ్యమైన అంశం ఏంటంటే మా నాయకులు చెప్పినట్టు తోరంగి, ఇంద్రపాలెం, చీడిగా, వలసపాకల, వాకలపూడి, రమణయ్యపేట ఈ 6 గ్రామాలని కార్పొరేషన్లో విలీనం చేసి కార్పొరేషన్ ఎన్నికలకి వెళ్ళాలని చెప్పి సిపిఎం పార్టీగా ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. కాకినాడ నగర పాలక సంస్థ పరిధిలోని 35వ డివిజన్లో నూకాలమ్మ గుడి వీధిలో జనసేన పార్టీ కార్యాలయాన్ని రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్, కౌడ చైర్మన్ తలాటం సత్య, డివిజన్ ఇన్ఛార్జ్ మనోహర్ గుప్తా తదితరులు ప్రారంభించారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయ ప్రాంగణంలో జనసేన పార్టీ జెండాను వారు ఆవిష్కరించారు. 35వ డివిజన్ ప్రజలకు జనసేన పార్టీని మరింత చేరువ చేయడానికి ప్రజల సమస్యలపై నిరంతరం అందుబాటులో ఉంటామని అన్నారు. వార్డు ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ఈ కార్యాలయాన్ని సంప్రదించవచ్చునని తెలిపారు. జరగనున్న స్థానిక సంస్థ ఎన్నికల్లో జనసేన పార్టీ విజయానికి కృషి చేయాలని అన్నారు. పార్టీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని వారు పిలుపునిచ్చారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో 35వ డివిజన్ జనసేన నాయకులు మంగం నాగార్జున, కాసా మురళి, దంగేటి మణికంఠ, మొనసా శ్రీను, పెంటా రవి, 35వ డివిజన్ స్థానికులు సాలిపేట విఘ్నేశ్వర స్వామి, ఆలయ చైర్మన్ గోకరకొండ చిట్టిబాబు, పసుపులేటి వెంకటేశ్వరరావు, నాదండ్ల నరసింహం, ప్రతాప్ శేఖర్ రాజు, నూకలమ్మ ఆలయ చైర్మన్ తలాటం నాని, చిన్నా శోభనాద్రి, సత్రం చైర్మన్ అట్ల సత్యనారాయణ, సీనియర్ జనసేన నాయకులు వివి స్వామి, ఆకుల ప్రవీణ్, అడబాల్ రాజేంద్ర, కోటేశ్వరరావు, మాలతి, హైమావతి, రామరెడ్డి నగేష్, పార్టీ సీనియర్ నాయకులు ఆకుల శ్రీనివాస్, దొగ్గన బాబ్జీ, అరిగల శివాజీ, శ్రీమన్నారాయణ, శిరీష, దేవి, సోని, అడబాల్ సౌజన్య తదితరులు పాల్గొన్నారు. స్థానిక 35వ వార్డులో మా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మరియు పార్టీ ఆవిర్భావం నుంచి ఉండి పార్టీని కష్టకాలంలో కూడా ఈ వార్డులో ముందుకు తీసుకెళ్తూ ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటూ తన సేవలు అందిస్తున్న మనోహర్ లాల్ గుప్తా గారు ఈరోజు 35వ వార్డు జనసేన పార్టీ ఆఫీస్ ఓపెన్ చేయడం, దానికి ముఖ్య అతిథిగా మా జనసేన పార్టీ అధ్యక్షులు మరియు రాష్ట్ర సివిల్ సప్లై చైర్మన్ మా తోట సుధీర్ గారు రావడం, అదేవిధంగా ఆయన ముందు ఆయన బాటలో
తోట సుధీర్ గారి ఆధ్వర్యంలో కాకినాడ సిటీలో అన్ని వార్డుల్లో కూడా ఇలాంటి వార్డు జనసేన పార్టీ ఆఫీసులు ఓపెన్ అవుతాయని, అదేవిధంగా రాబోయే స్థానిక ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేటుతో ముందుకెళుతూ ప్రజల పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు నెరవేరుస్తూ ప్రజల వద్దకు వెళ్తామని చెప్పి బలంగా తెలియజేసుకుంటూ, మనోహర్ లాల్ గుప్తా గారు ఇంకా ఉన్నత పదవులకి రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ విచ్చేసిన మా జనసేన నాయకులకి, వీర మహిళలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాను. 100% స్ట్రైకింగ్ రేట్ కొట్టే విధంగా ముందుకు వెళ్ళాలి. 100% స్ట్రైకింగ్ రేట్ కొడుతున్నాం, కొట్టే విధమే ఉంది, కొట్టి తీరుతున్నాం అని చెప్పి ఈ సభాముఖంగా నేను తెలియజేస్తూ, కళ్యాణ్ గారి యొక్క ఏ ఆశయంతో అయితే ఆయన ఈ జనసేన పార్టీని 2014లో పెట్టారో, ఆయన యొక్క ఆశయాలు నెరవేర్చి జనసేన పార్టీని ఒక ఆంధ్ర రాష్ట్రానికే కాదు మన ఇండియాలో, దేశంలో అన్ని యొక్క స్టేట్స్లో కూడా జనసేన పార్టీ యొక్క జెండా రెపరెపలాడేలా చేయాలని ఈ సభాముఖంగా అందరికీ నేను కోరుకుంటూ, ముఖ్యంగా ఇక్కడ ఈ యొక్క అడుగు ముందుకేసి ఈ యొక్క పార్టీ ఆఫీసు ఓపెన్ చేసినటువంటి మనోహర్ లాల్ గుప్తా వారి దంపతులు, ముఖ్యంగా ఇది మన కుడా చైర్మన్ గారి వార్డు, ఆయన అండదండలు ఎప్పుడు ఈ వార్డుకు ఉంటాయి కాబట్టి మన నాని గారికి ఉన్నారు, నూకాలమ్మ తల్లి ఒక చైర్మన్ గారు, అలాగే ఇక్కడ పెద్దలందరూ ఉన్నారు. వీరందరూ కలిసి ఈ వార్డుని అత్యంత మెజారిటీతో జనసేన టికెట్ని తీసుకుని నెగ్గించే విధంగా ముందుకెళ్ళాలని కోరుకుంటూ ముందుగా ఇక్కడ విచ్చేసిన జన సైనికులకి, మా వార్డు ప్రజలకి మరియు మీడియా మిత్రులకి, మా తోట సుధీర్ గారికి, మా జనసేన పార్టీ కాకినాడ ప్రెసిడెంట్ అయిన తోట సుధీర్ గారికి, అలాగే కౌడా చైర్మన్ అయిన తలాటం సత్య గారికి ప్రత్యేక ధన్యవాదాలు. నాకు ఎప్పటి నుంచో జనసేన పార్టీకి 35వ డివిజన్కి ఒక కార్యాలయం ఉండాలని చెప్పి కోరుకుండింది. ఈ రోజుకి ఆ కోరిక నెరవేరడం, ఈ పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలని నేను అన్ని విధాలుగా నెరవేరుస్తానని చెప్పి మాటిస్తున్నాను. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఒకటే, జనసేనని బలోపేతం చేయాలని, అందులోనే ఒక భాగం ఇది కాబట్టి నేను పార్టీ ఆఫీస్ని పెట్టి ఈ వార్డుకి సంబంధించి ఏదైనా సమస్యలు ఉంటే తత్పరమే మనం దాన్ని స్పందించి దాని యొక్క పరిష్కారానికి నేను చేస్తాను. పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా తోట సుధీర్ గారి ఆదేశాలతో, మా తలాటం సత్య గారి ఆదేశాలతో ఈ కార్యాలయం పెట్టడం జరిగింది. అందరికీ ధన్యవాదాలు. వాకలపూడిలో బ్యాంక్ కాలనీ, ఎఫ్సిఐ కాలనీ, జిఎస్ఎల్ కాలనీ, ఆర్టీసీ కాలనీ సముదాయంలో ఉన్న శ్రీనివాస సాయి మందిరంలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఆలయ ధర్మకర్త తంబాబత్తుల బ్లూ స్టార్ రవి సమాచారం మేరకు గుడిలో సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి వారి 4 వెండి కిరీటాలు దొంగలు చోరీ చేశారు. వీటి విలువ సుమారు 4 లక్షల నుండి 5 లక్షల వరకు ఉంటుందని తెలియజేశారు. 5 కాలనీలు భక్తులు భక్తి శ్రద్ధలతో స్వామివారికి చేసిన వెండి కిరీటాలు దొంగతనం జరిగినందుకు చాలా బాధపడుతున్నామని తెలియజేశారు. దొంగతనం జరిగిన 2-3 సీసీ ఫుటేజీలు పోలీస్ డిపార్ట్మెంట్ వారికి అందజేశామని తెలియజేశారు. కొన్ని నెలల క్రితం కాలనీ వాసులు ఇంటిలో 10 లక్షల బంగారం చోరీ జరిగినా ఇప్పటి వరకు ఎటువంటి సహాయం జరగలేదని తెలియజేశారు. గత కొన్ని నెలలుగా కాలనీ వాసుల స్కూటర్లు, బైకులు దొంగతనం జరిగిన ఎటువంటి సాయం సహకారాలు అందడం లేదని చెప్పారు. కాలనీలో చివర్లో ఎన్నో విచారకరమైన, బాధాకరమైన సంఘటనలు జరుగుతున్నా ఎటువంటి సహాయ సహకారాలు అందడం లేదని కాలనీ ప్రజలు తెలియజేశారు. అన్ని డిపార్ట్మెంట్ల వారు ఈ దొంగతనాలు, అసాంఘిక సంఘటనలు జరగకుండా చూడాలని తెలియజేశారు. అదేవిధంగా స్వామివారి కిరీటాలు పోలీస్ డిపార్ట్మెంట్ భక్తి శ్రద్ధలతో ఆచూకీ తెలుసుకుని కిరీటాలు గుడికి అందజేయాలని, ఈ విషయంలో గౌరవనీయులు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కూడా సహాయ సహకారాలు అందజేయాలని 5 కాలనీల వారు ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారని ఆలయ ధర్మకర్త బ్లూ స్టార్ రవి తెలియజేశారు. అరగంట బయటికి వెళ్ళే లోపల దోచేశారు. అలాగే నెంబర్ లేని కార్స్ కూడా తిరుగుతున్నాయి, బైకులు కూడా తిరుగుతున్నాయి. తెలియని వ్యక్తులు వస్తున్నారు, ఫోటోలు తీసుకుంటున్నారు, వెళ్తున్నారు. ఎవరికి ఏమి తెలియదు, అడుగుతుంటే చెప్పటం లేదు. మేము కూడా డిపార్ట్మెంట్ వారికి, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ఇన్ఫామ్ చేశాము, వాళ్ళు కూడా కృషి చేస్తున్నామని అంటున్నారు. ఇలా కాకపోతే బాధకరమైన విషయం ఏంటంటే కొన్ని నెలల క్రితం జరిగిన 10 లక్షల బంగారం దోపిడీ కొన్ని సంవత్సరాలు కూడా గడవకుండా, నెలలు కూడా గడవకుండానే స్వామివారి వెండి కిరీటాలు ఇలాగా దోచుకు వెళ్ళారు. కావున మేము అందరూ ఈ బ్యాంకు కాలనీ, గోదావరి ఫెర్టిలైజర్స్ కాలనీ, వైద్యనగర్ కాలనీ,
జిఎఫ్సిఎల్ కాలనీ, అలాగే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కాలనీ, ఈ 6 కాలనీల తరపున నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకునేది, అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం, దయచేసి డిపార్ట్మెంట్ వారు ఈ యొక్క కాలనీల సముదాయానికి రక్షణగా ఇక్కడ జరుగుతున్న కాలనీల చివరిలో జరుగుతున్న కొన్ని వీటికి కాపాడవలసిందిగా డిపార్ట్మెంట్ వారిని, ప్రభుత్వ వారిని మేము కోరుకుంటున్నాము. ఇప్పుడు గత నెలలు తిరగకుండానే 20 లక్షలు వేరు బైకులు కూడా పోయినాయండి. ఇన్ఫామ్ చేస్తున్నాము. దయచేసి ఇప్పటికైనా సరే మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నాము. ఇక మేమేం చేయగలిగింది లేదు. మేము కూడా తిరుగుతున్నాము. కెమెరాలు ఏర్పాటు చేయండి, లైటింగ్ పెంచండి, ఇవేవి దొంగతనాలు జరగకుండా చూడమని చెప్పి మేము సహృదమైన చేతులతో నమస్కరించి మేము వేడుకుంటున్నాము గవర్నమెంట్ వారిని, పోలీస్ డిపార్ట్మెంట్ వారిని. లయన్స్ క్లబ్ ప్రొఫెషనల్ ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంపులు నిర్వహించి ఏటా సుమారు 2000 బ్లడ్ యూనిట్స్ సేకరించి ఇతర లయన్స్ క్లబ్లకు ఆదర్శంగా నిలుస్తున్నారని లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ 316B డిస్ట్రిక్ట్ వైస్ గవర్నర్ పెద్దిరెడ్డి ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. పటవల గ్రామంలో గల పైడా ఇంజనీరింగ్ కాలేజీలో లయన్స్ క్లబ్ ప్రొఫెషనల్ ఆధ్వర్యంలో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపు జరిగింది. కార్యక్రమానికి లయన్స్ క్లబ్ ప్రొఫెషనల్ సెక్రటరీ పాలూరు సుబ్బారావు స్వాగతం పలికారు. ప్రెసిడెంట్ ఐరెడ్డి సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో లయన్స్ క్లబ్ 316B డిస్ట్రిక్ట్ వైస్ గవర్నర్ పెద్దిరెడ్డి ఉమామహేశ్వరరావు ముఖ్య అతిథిగాను, రీజనల్ చైర్మన్ దొడ్డి రామసుబ్రహ్మణ్యం విశిష్ట అతిథిగాను, డిస్ట్రిక్ట్ కేబినెట్ సెక్రటరీ తలారి రామచంద్రరావు గౌరవ అతిథులుగా పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా గవర్నర్ పెద్దిరెడ్డి ఉమామహేశ్వరరావు రిబ్బన్ కత్తిరించి మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. పైడా ఇంజనీరింగ్ కాలేజ్కు చెందిన ఎన్సీసీ క్యాడెట్లు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు స్వచ్ఛందంగా పాల్గొని పెద్ద ఎత్తున రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ పెద్ద ఎత్తున రక్తదానం చేసేందుకు ముందుకు వచ్చిన విద్యార్థులను అభినందించారు. డిస్ట్రిక్ట్ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ చైర్మన్ నిమ్మకాయల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ తాను గత 12 సంవత్సరాలుగా చైర్మన్గా ఉంటూ ప్రతి ఏటా 1500 బ్లడ్ యూనిట్స్ తక్కువ కాకుండా వివిధ బ్లడ్ బ్యాంక్స్కు అందిస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న అతిథులను క్లబ్ ప్రెసిడెంట్, సెక్రటరీ సత్యనారాయణ, సుబ్బారావులు కండువాలు వేసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో కంచుమర్తి శ్రీనివాస్, కాలేజ్ ప్రిన్సిపల్ సూర్యప్రకాష్ రావు, సబ్బీర్, సాయిరాం, వడ్డాదిమూర్తి, ఇంజనీరింగ్ కాలేజ్ అధ్యాపకులు, విద్యార్థులు, లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. మోస్ట్లీ మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఇంజనీరింగ్ కాలేజీల నుంచి ఎక్కువ వస్తుంది ప్రతి సంవత్సరం. అది చాలా గొప్ప విషయం. ఎందుకంటే వీళ్ళ ఏజ్ బాగుంటుంది, యూత్ అందరూ ఇవ్వడానికి కూడా ముందుకు వస్తారు. కాబట్టి ప్రతి సంవత్సరం కూడా లయన్స్ ఇంటర్నేషనల్ మరియు మా లయన్స్ క్లబ్లు కూడా ఎక్కువగా ఇంజనీరింగ్ కాలేజీల మీద డిపెండ్ అవ్వటం, వీళ్ళ ద్వారా 1000 యూనిట్స్ బ్లడ్ కలెక్ట్ చేసి గవర్నమెంట్ హాస్పిటల్స్కి మరియు రెడ్ క్రాస్ సొసైటీలకి, రోటరీ బ్లడ్ బ్యాంక్ ఇలాంటి సేవా సంస్థలకి మేము అందజేయడం జరుగుతుంది. ఇది చాలా సంతోషించదగ్గ విషయం. ఎప్పుడు కూడా ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రతి ఇంజనీరింగ్ కాలేజీ కూడా మా లయన్స్ తరఫున క్యాంపులు పెట్టడం, అట్లాగే వాళ్ళు సహకరించడం కూడా చాలా సంతోషకర విషయం. అట్లాగే బ్లడ్ అనేది చాలా అవసరమైంది. గతంలో ఒక 20 సంవత్సరాల కిందట బ్లడ్ దొరికితే చాలా ఇబ్బంది పడేవారు. కానీ ఇప్పుడు అదృష్టం వల్ల మనకి ఈ స్టూడెంట్స్ వల్ల బ్లడ్ అనేది అందుబాటులో ఉండటం జరుగుతుంది. అవసరానికి తగ్గ మన యూనిట్స్ అన్నీ, బ్లడ్ యూనిట్స్ అన్నీ లభ్యం అవుతాం. మరొక్కసారి నేను ఈ స్టూడెంట్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. అందరికీ కూడా ఈరోజు బ్లడ్ డొనేషన్కి ఇచ్చేసి బ్లడ్ ఇచ్చిన స్టూడెంట్స్ అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ మరొకసారి మా కాలేజ్ మేనేజ్మెంట్కి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అది అటువంటి బ్లడ్ని మనం సేకరించగలుగుతున్నాం అంటే మాకు లయన్స్ క్లబ్ ద్వారా అది మాకు అందరికీ గర్వకారణం. ఇటువంటి క్యాంప్ నిర్వహించినటువంటి ఈ సభ్యులకి, ఇక్కడ హాజరైన వారికి ముఖ్యంగా ఈ పిల్లల్ని అభినందించాలి. వాళ్ళ ముందుకు వస్తున్నారు వాలంటీర్గా, మేము ఇస్తాం సార్, మేము ఇస్తాం, పోటీపడి వస్తున్నారు. ఇటువంటి పోటీపడినటువంటి పిల్లల్ని అభినందిస్తున్నాను. మరి ముఖ్యంగా ఈ యాజమాన్యాన్ని, ఈ యొక్క కాలేజీ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, పైడా గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ యాజమాన్యాన్ని, వారి యొక్క ముఖ్యమైనటువంటి ప్రిన్సిపాల్ సూర్యప్రకాష్ గారిని అభినందిస్తూ ఇటువంటి బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ ఇంకా చేయాలని, ఈ 10 మందికి అన్నిటికీ ముఖ్యమైన, అతి ముఖ్యమైన సేవ ఏదంటే బ్లడ్డే. దీని తర్వాత మిగిలినన్నీ కూడా ఇదే ప్రథమ సేవగా భావించి నాకు తెలిసి 10 సంవత్సరాల నుంచి కూడా నేను ఇదే బ్లడ్ డొనేషన్గా నన్ను గౌరవంగా ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ చైర్పర్సన్గా తీసుకుని చేస్తున్నది దాన్ని న్యాయం చేకూరుస్తున్నాను. ప్రమారమి గత సంవత్సరంలో 200 యూనిట్లు ఈ ఒక్క కాలేజీ నుంచి తీసుకున్నాను. అలాగే డిస్ట్రిక్ట్ వైజ్ తీసుకుంటే 1000 యూనిట్లు తక్కువ కాకుండా 1000 పైన. నా టార్గెట్ 4000 అనుకోండి, కానీ 2000 అటు 1500 అలా వస్తుంది. ఆ లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ వల్ల వివిధ క్లబ్బుల నుంచి
సేకరించినటువంటి బ్లడ్ ఆ 1500 రెడ్ క్రాస్ కానివ్వండి, రోటరీ కానివ్వండి, అన్ని క్లబ్బులకి ఇచ్చి సమాజానికి చేసిన సేవల్లో చాలా ఘనమైన సేవలు మేమందరూ కూడా మా లైన్స్ అందరూ కూడా గర్వంగా ఫీల్ అవుతాం. సెప్టెంబర్ 14 నుండి నిర్వహించే సాంప్రదాయ వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు అనంతరం చేపట్టే నిమజ్జనం నిర్వహణ వేడుకలను జిల్లా వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ సూచించారు. కలెక్టరేట్ మీటింగ్ హాల్లో కాకినాడ జిల్లా నగర గణేష ఉత్సవ సమితి ప్రతినిధులతో సమావేశమయ్యారు. జిల్లా అడిషనల్ ఎస్పీ ఎం కిషోర్ కుమార్, డిఆర్ఓ తిప్పనాయక్, ఆర్డీఓ మల్లిబాబు, కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ, పెద్దాపురం, పీఠాపురం, తుని, సామర్లకోట, ఏలేశ్వరం, గొల్లప్రోలు కమిషనర్లు, డీఎస్పీ, ట్రాన్స్కో, ఎండోమెంట్స్, అగ్నిమాపక, ఫిషరీస్, పోర్ట్, ఆర్ఎండ్బి, ట్రాఫిక్, పోలీస్, జీజీహెచ్, ట్రాన్స్కో, డిఎండ్ఎంఓ, విద్య, అటవీ, దేవాదాయ శాఖ, పొల్యూషన్ శాఖ అధికారులు, వన్ టౌన్ సిఐ, తుని సిఐ పాల్గొన్నారు. జిల్లాలోని కాకినాడ సిటీలో జగన్నాథపురం 2 వంతెనల నడుము ఉన్న ఉప్పటేరు, వినాయక సాగర్, రూరల్ సూర్యరావుపేట సముద్ర తీరం, తుని వద్ద పంపానది, పిఠాపురం వద్ద ఉప్పాడ, కోనపాపేట తీరం, సామలకోట కెనాల్, చొల్లంగి, చిన్న కాశీరేవు, మొన్నగు వాటి వద్ద విగ్రహాల నిమజ్జనం జరిగే ప్రదేశాల్లో ముందస్తుగా పర్యటించి ఇబ్బందులు ఎదురుకాకుండా తగు ఏర్పాట్లను ప్రభుత్వ పరంగా సంబంధిత అధికారులు చేపట్టాలని సూచించారు. విగ్రహాల నిమజ్జనం జరిగే సంఖ్య ప్రకారం సరిపడిన క్రేన్లు, ఫ్లడ్ లైట్లు, గజ ఈతగాళ్లు, వైద్య, అంబులెన్స్ నిర్వహణ ఎక్కడికక్కడ అందుబాటులో ఉంచే ప్రణాళిక సిద్ధం చేయాలని అన్నారు. శాంతి భద్రతల పరిరక్షణకు, ట్రాఫిక్ నియమాల ఆచరణకు సహకరించి శబ్ద కాలుష్యం, డీజే ధ్వనులకు తావివ్వకుండా ప్రశాంతంగా ఉత్సవాలు జరుపుకోవాలని నిర్వాహకులను కోరారు. నగర గణేష ఉత్సవ సమితి అధ్యక్షులు, గణపతి పీఠం ఉపాసకులు దోసర్లపూడి రమణరాజు, జిల్లా ఆహ్వాన కమిటీ కార్యనిర్వాహక అధ్యక్షులు రంబాల వెంకటేశ్వరరావు, గణపతి మహిళా సంఘం సిటీ రూరల్ ప్రతినిధులు చామర్తి నాగమణి, పితాని లీలావతి, నక్కా సత్య, సతీష్, సరిపెళ్ల శ్రీరామచంద్రమూర్తి, బోరుశెట్టి వెంకటరామకృష్ణ, పెండం సత్యనారాయణ, సులేమాన్, చలపతిరావు, కవికండుల భీమశంకరం, నగర ఉపాధ్యక్షులు చిలుకూరి మనోజ్ కుమార్, కొల్లా అప్పారావు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా క్రేన్లు కానీ, లైటింగ్ కానీ, డయాస్ కానీ, సౌండ్ సిస్టమ్ కానీ అన్నింటినీ కూడా గతం కంటే ఎక్కువగా పెంచేటువంటి చర్యలకి ఆయన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలాగే తుని, అన్నవరం, సామర్లకోట, పిఠాపురం ఈ యొక్క ప్రాంతాలన్నింటిలోనూ కూడా పిఠాపురంలోని ప్రత్యేకించి ఈ ఏర్పాట్లకు సంబంధించి సంబంధిత అధికారులందరికీ కూడా ఆదేశాలు ఇచ్చారు. గత ఏడాది జాబితా ప్రకారంగా గణపతి ఉత్సవ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రతి స్టేషన్ పరిధిలోని కూడా వాళ్ళందరినీ కూడా ఆహ్వానించి సంబంధిత అధికారులతో ముందుగా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని తీసుకుంటా ఉన్నారు. అదేవిధంగా నిమజ్జనం జరిగే రోజున ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకి మధ్యాహ్నం పూట సెలవులు ఇవ్వడం, అదేవిధంగా మద్యం దుకాణాలను బంద్ చేయించడం, అదేవిధంగా డీజేలు ఏర్పాట్లు లేకుండా, అదేవిధంగా పందిళ్లలో ఈ యొక్క భక్తి తప్ప సినిమా పాటలతోటి కాలక్షేపం చేసేటువంటి కార్యక్రమాలు లేకుండా మరి స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తర్వాత సింగిల్ విండో విధానంలో అటు మున్సిపాలిటీకి కానీ లేకపోతే పంచాయతీకి కానీ రిప్రజెంటేషన్ పెట్టుకుంటే అన్ని రిపోర్ట్స్ వాళ్ళే చూసుకుంటారు. కాబట్టి అన్ని శాఖలకి వెళ్లాల్సినటువంటి అవసరం లేదు. త్వరలో చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఆదేశాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి కూడా తదుపరి తెలియపరచడం జరుగుతుంది. ఇప్పటివరకు గత ఏడాది ఎలా జరిగిందో ఆ విధమైనటువంటి ఏర్పాట్లలో భాగంగా మరిన్ని సౌకర్యాలు కల్పించేటువంటి వాతావరణంగా బడ్జెట్ లోటు అనేటువంటి వాతావరణం ఏమి లేకుండా అన్నింటినీ సమృద్ధిగా కల్పించాలనేటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వ శాఖల అధికారులకు అందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రత్యేకించి వారందరికీ కూడా నగర గణేశ ఉత్సవ సమితి 38వ వార్షికోత్సవం సందర్భంగా అభినందనలు తెలియజేసుకుంటూ ఉత్సవ కమిటీతో ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అధికారులందరితో కూడా ఆ అధికారులతో మేము కూడా కలిపి కూర్చున్నాం. కలెక్టర్ గారు ఈరోజు చేసిన సూచనలు చాలా ఆనందదాయకంగా ఉన్నాయి. అలాగే మా సూచనలు కూడా వారికి వినిపించడం జరిగింది. ముఖ్యంగా జిల్లా వ్యాప్తంగా అదేవిధంగా ఏదైతే కాకినాడ రూరల్ సూర్యారావుపేట బీచ్ వద్ద జిల్లాలోనే అత్యధికమైన వందలాది విగ్రహాలు బీచ్కి వచ్చే పరిస్థితి ఉంది. గత 38 సంవత్సరాలుగా కాకినాడ నగర గణేశోత్సవ సమితి నడుస్తుంది. దానిలో భాగంగానే గత 12 సంవత్సరాలుగా 2014 నుండి కూడా మేము మంచి వాతావరణంలో ఏదైతే విగ్రహాలు సముద్రంలో అటు ఇటు కలపకుండా ఒకే చోట నిమజ్జనం చేసే విధంగా ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బందికర మొదటి పూజ అయినటువంటి హిందువులకు మొదటి పూజ అయినటువంటి గణేశ ఉత్సవాలు నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి. దానికి సంబంధిత పందిరుల్లో కానీ లేదా పర్మిషన్లు గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి పర్మిషన్లో కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈరోజు కలెక్టరేట్లో కలెక్టర్ గారి ముందు సమావేశంలో పాల్గొనడం జరిగింది. కలెక్టర్ గారు అన్నీ విన్న తర్వాత ప్రతి దానికి కూడా వారు సానుకూలంగా స్పందించి ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందస్తు ఏర్పాట్లు చేస్తామని చెప్పి మా అందరికీ తెలియజేయడం జరిగింది. దానికి అనుకూలంగా మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నట్లయితే గణేశ ఉత్సవ సమితిని సంప్రదించినట్లయితే మీకు మా కమిటీ సభ్యులు అందుబాటులో ఉంటారు.
దేశవ్యాప్తంగా విద్యార్థులపై కక్ష సాధింపు వేధింపులు ఆపాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ కాకినాడ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట విద్యార్థులు నిరాహార దీక్షలను చేపట్టారు. కాకినాడ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట నిరాహార దీక్షలను ఎస్ఎఫ్ఐ మాజీ జిల్లా కార్యదర్శి పి. వీరబాబు, ఏపీఆర్పీఏ జిల్లా కార్యదర్శి యుఎస్ఎన్ రెడ్డి, యూటీఎఫ్ సీనియర్ నాయకులు జోగా అప్పారావు, కె. సత్యరాజు, సిఐటియు నగర కన్వీనర్ ఎం. రమణ ఎస్ఎఫ్ఐ నాయకులకు పూలమాలలు వేసి దీక్షలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ కాకినాడ జిల్లా అధ్యక్షులు కార్యదర్శులు సిహెచ్ లావరాజు, ఎం. గంగా సూరిబాబు సంయుక్తంగా మాట్లాడుతూ దేశ రాజధాని ఢిల్లీలో నీట్ పేపర్ లీక్ వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలో పాల్గొంటే వారి మీద వేధింపులకు కేంద్ర ప్రభుత్వం వేధింపులు చేయడం దుర్మార్గమని ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా నగర నాయకులు సాయిత్, వాసు, సిద్ధు, చిన్ని, గమ్నివేలు, మణికంఠ, రమేష్, రవి, తేజశ్రీ, జ్యోతి తదితరులు పాల్గొన్నారు. నిరాహార దీక్ష ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు జరిగింది. ఎస్ఎఫ్ఐ దీక్షలకు ఎస్ఎఫ్ఐ మాజీ కాకినాడ జిల్లా కార్యదర్శి పి. వీరబాబు, సిఐటియు కాకినాడ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు శేషబాబ్జీ, రాజ్ కుమార్, కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఎం. రాజశేఖర్ మరియు తదితరులు దీక్షలకు మద్దతు తెలియజేశారు. జరుగుతున్నటువంటి వేధింపులు ఆపాలి. అదేవిధంగా దేశవ్యాప్తంగా పరీక్షల్లో ఏదైతే నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నటువంటి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పరీక్ష నిర్వహించడం విఫలమైంది. వెంటనే ఎన్టీఏని రద్దు చేయాలని, ఏదైతే విద్యారంగాన్ని కార్పొరేటీకరణ, కాషాయకరణ, కేంద్రీకరణగా మార్చడానికి ఉన్నటువంటి నూతన జాతీయ విద్యా విధానాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి. దేశవ్యాప్తంగా ఏదైతే విద్యార్థి సమస్యలు ఏదైతే వీటిని పరిష్కారం చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో దేశవ్యాప్తంగా విద్యార్థుల యువకుల్ని ఐక్యం చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కళ్ళు తెరిచే విధంగా మేము పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిస్తా ఉన్నాం. 22 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. వాళ్ళకి తక్షణమే న్యాయం చేయాలి, వాళ్ళ కుటుంబాలకి నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా మేము ఈ రోజు నిరాహార దీక్ష చేయడం జరుగుతా ఉంది. అలాగనే ఈ రోజునటువంటి విద్యార్థులకి ఎంతో మంది దారుణమైన నష్టాలు జరుగుతా ఉన్నాయి. వాళ్ళన్నింటినీ అరికట్టాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా హెచ్చరిస్తా ఉన్నాం. ఈ రోజు ఈ కార్యక్రమానికి చేపట్టినటువంటి ఈ నిరసన కార్యక్రమం శాంతియుతంగా జరుగుతా ఉంది. దీన్ని మాత్రం మీరు ఈ సమస్యల మీద సమస్యలు పరిష్కరించకపోతే దీన్ని మరింత ఉధృతంగా చేస్తామని చెప్పేసి మేము హెచ్చరిస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కాకినాడ పోర్టును జాతీయ రహదారి 216తో అనుసంధానం. 4 వరుసల గ్రీన్ఫీల్డ్ హైవే రహదారి నిర్మాణానికి కసరత్తు. కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ స్పష్టం. పెన్షనర్ల సమస్యలను పరిష్కరించాలి. ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ జిల్లా శాఖ అధ్యక్షులు కె. రమణమూర్తి డిమాండ్. సీనియర్ సిటిజన్స్ సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. అసెంబ్లీలో ప్రస్తావించిన రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ. రోడ్ల ఆక్రమణలను సహించేది లేదు. కార్పొరేషన్ కమిషనర్ సత్యనారాయణ వెల్లడి. ఇవి ఇప్పటివరకు వార్తల సమాహారం. నమస్కారం.